ఒక్క నిమిషం అక్కడ ఉన్నవారు అక్కడే ప్రార్థనాపూర్వకంగా ఎవరి స్థలాల్లో వారు లేచి నిలబడాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా లేచి నిలబడదాం. బయట ఉన్న వారితో సహా లేచి నిలబడాలి. లేచి నిలబడిన ప్రతి ఒక్కరు కన్నులు మూసుకొని చేతులు పైకెత్తి దేవాతి దేవుడు మన ఎడల చూపిన చేసిన కార్యాలన్నీ తలంచుకొని గంభీరమైన స్వరముతో ప్రార్థనాపూర్వకంగా ప్రభు నామాన్ని ఆరాధన చేసి ప్రభుని ఘనపరుద్దాం. ఆరాధన చేసి ప్రభుని మహిమపరుద్దాం. ఎట్టి పరిస్థితులు ఎవరు మౌనంగా ఉండకుండా నీ ఉన్న స్థలములో దయచేసి దేని బిడ్డ కన్నులు మూయాలి, చేతులు ఎత్తి దేవుని స్తుతించాలి. దయచేసి సేవకులు ఎవరైనా వచ్చినట్లయితే ప్రేమతో వారిని వేదిక మీదకి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను, లోపలికి రావాలని మరొకసారి ప్రేమతో సేవకులందరినీ ఆహ్వానిస్తున్నాను. సహృదయంతో నాకు కనిపించట్లేదు మీరెవరో, అయినా దేవుని సేవకులు లోపలికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ కలిసి నోరు తెరిచి ప్రభు నామాన్ని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రాలు 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 స్తోత్రం. ఆరాధిస్తున్నాము ప్రభువా, నీ నామాన్ని గణపరుస్తున్నాము తండ్రి. యేసయ్యా నీకే వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ప్రభువా నీకే స్తోత్రం 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 స్తోత్రం. కన్నులు మూయాలి, కన్నులు మూయాలి. ఆమేన్. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఈ పాట మనందరికి వచ్చు గనుక కలిసి చప్పట్లు కొడుతూ పాడి ప్రభు నామాన్ని ఆరాధన చేసి మహింపొద్దాం. కన్నులు మూసుకొని చప్పట్లు కొడుతూ ప్రభుని గణపొద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తుతించాలి బిగ్గరగా. స్తోత్రం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో, పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు చప్పట్లు కొడుతూ నీ మహిమా ప్రభావమును విధముగా ధరింపజేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు పాడాలి పాడాలి నీ మహిమా మనస్ఫూర్తిగా శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ
ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై కృప చూపువాడవు నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కొలిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే. సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఆనందకరమైన దేశములో నేను నిన్ను కనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. ఆనందకరమైన కనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. వేగవాహనుడను వచ్చు వరకు నే కనిపెట్టుకొందును నీ కోసమే నీ దాసుని కాంక్షలు సంపూర్ణ పరచెదను. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 నీవే కదా నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన స్తుతి హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదాం చప్పట్లు కొడతామే. నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ చేతులెత్తి చెప్పండి. ఆరాధన స్తుతి యేసయ్యా, ఆరాధన స్తుతి మహిమ నీకే. ఆరాధన స్తుతి యేసయ్యా, నీవే కదానా. చెప్పాలి నీవే కదానా. ఆమేన్. ఆరాధన స్తుతి యేసయ్యా, ఆరాధన స్తుతి మహిమ నీకే. ఆరాధన స్తుతి ప్రైజ్ ది లార్డ్. ఆరాధన స్తుతి ఆరాధన. చప్పట్లు కొడుతూ ప్రభుని బిగ్గరగా ఘనపరుద్దాం, ప్రభుని మహిమపరుద్దాం, స్తుతించండి. చప్పట్లు కొడుతూ ప్రభుని అమ్మని ఘనపరుద్దాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహాగణుడా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ సభలు జరగవేమో అనుకొని ఎంతో ఆందోళన పడ్డాం. అయినా నీ మహాకనికరాన్ని బట్టి ఈ రీతిగా జరగడానికి, మీ నామాన్ని గొప్ప చేసుకునేదానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణం కొరకు వందనాలు. గడిచిన 2 రాత్రులు మీరు ఎంతో అద్భుతంగా మహిమకరంగా జరిగించారు. ఈ చివరి రాత్రి చివరి కొడుకులు మేము ఉంటుండగా ఇంతవరకు పాడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే మంచి భాగ్యాన్ని ఇచ్చారు. నీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా నాతో మాతో అందరితో మాట్లాడు. వినగల చెవి, గ్రహించగల మనస్సుని ప్రతి ఒక్కరికి దయచి అభ్యంతరాలు అనాలోచన యేసు నామముల వ్యతిరేకత అణిచివేయబడునుగాక. ప్రతి ఒక్కరు దేవుడే నాతో మాట్లాడుచున్నారని లోబడి మాటలు అర్థం చేసుకుని దానిన నీ సన్నిధులు ఆనందించే భాగ్యం దయచేయమని చేరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీ స్వాధీనపరచుకోమని, వ్యతిరేక దుష్ట దురాత్మ అంధకార దయ్యపు శక్తులన్నీ యేసు నామముల అగ్నితో కాల్చబడునుగాక. మీకే మహిమ చెల్లిస్తూ మా ప్రార్థన అర్పించి ఘనకార్యం జరిగించి నాతో మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి మమ్మలను మీ కృపకి, మీ చిత్తానికి, మీ అభిషేకానికి అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం ప్రియులు, ఎక్కడున్న వారు అక్కడే. ప్రార్థనా పూర్వకంగా కూర్చోవాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. సర్దుకొని కూర్చోండి. దేని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో మరోసారి యేసుక్రీస్తు నామములో చేరికూడి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్న అందరికీ వందనాలు. సేవకులకి వందనాలు. బయట ఉన్న వారికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి గడిచిన 2 రోజులు 2 రాత్రులు కూడా దేవుడు తన ఆలోచన ప్రకారం తన యొక్క కార్యాలు జరిగిస్తూ ఈ రీతిగా ఆయన సందులో ఉండేటువంటి మంచి మహద్భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా. ఈ చివరి రాత్రి, ఈ సభల యొక్క చివరి కొడుకులు మనం ఉండటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినడానికి ఆసక్తిని కనపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టినటువంటి కొన్ని మాటలు త్వరగా అందించడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం ఈరోజు మన ధ్యానం నిమిత్తం అందరూ బైబిల్లో చూడాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దేని బిడ్డారా, కొన్ని సందర్భాల్లో మన అనుకున్న ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరుగా జరుగుతూ ఉంటాయి. ఈ దేవుని సంకల్పం, దేవుని చిత్తం ఈ రీతిగా ఉంది కనుక మనందరము దేవుని చిత్తమునకు లోబడుదుముగాక. లోబడతానన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకా పరధ్యానం మానేసి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వాక్యాన్ని వినడానికి మీరు మనసు నిలపాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట బైబిల్లో మనం చదువుకుందాం. మహాగణులను, బైబిల్ ఉన్న వాళ్ళందరూ, బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు అందరూ బైబిల్ తెరచి చూడండి, మాకంతా తెలుసు
అంటే ఇక నీకంటే నాకంటే ఆ అమాయకులు మరొకరు ఉండరని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. కొంతమంది వాక్యం వినేటప్పుడు దేని బిడ్డారా మాకు తెలిసిన సంగతులే కదా అన్నట్లుగా విర్రవీగిపోతున్న సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం. కనుక దేని బిడ్డ దేవుని దగ్గర అందరూ నిత్య విద్యార్థులే. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం రాయబడిన మాటని గమనిస్తే అక్కడ రాస్తున్న మాట, మహాగణుడును మహోన్నతుడును మనం ఆరాధన చేస్తున్నది ఏమై ఉన్నాడు, ఆయన ఎటువంటి అద్భుతమైన శక్తి కలిగిన దేవుడు, ఆయన ఎటువంటి స్వభావాలు కలిగి ఉన్నారు. మహాప్రవక్త యెషయా రాస్తూ అంటున్న మాట ఏంటంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను మహోన్నతమైన స్థలములు నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును. అక్కడ నుంచి మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి. అయినను వినయము గల వాని ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నేను ప్రజల మధ్య నివాసము చేస్తాను. చాలండి, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు లేపటాలి సౌండ్ రావట్లేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. బైబిల్ యొక్క వచ్చిన రాయబడినటువంటి మాటను గమనిస్తే యెషయా ప్రవక్త ఒక అద్భుతమైన మాట తెలియపరుస్తూ మన దేవుడు ఏమై ఉన్నాడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయనకు ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని దైవ సేవకుడు పొగుడుతూ అద్భుతంగా ఆయన హెచ్చిస్తూ, ఆయన ఇటువంటి శక్తి కలిగిన దేవుడు వివరిస్తూ, ఆయన ఇటువంటి మహిమ గల అద్భుతమైన అనుభవాలు కలిగిన వాడు అనేక సందర్భాల ఆ మాటలు మాట్లాడుతూ ఇటువంటి అద్భుతమైన దేవుణ్ణి మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు అయినను నేను మహాపరిశుద్ధమైన స్థలములలో నివాసం చేస్తాను, ఉన్నతమైన స్థలాల్లో నివసించే వ్యక్తిని. అయినను దేని బిడ్డలారా, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవపరుచుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవపరచుటకును నేను మనుషుల మధ్యలో నివాసం చేస్తున్నాను అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ఎక్కడో ఆకాశంలో ఉండే దేవుడు కాదు, మన మధ్యలోకి దిగి వచ్చే దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి గట్టిగా. వాక్యం వింటుండగానే దేని బిడ్డలారా మన మనసులో మన ఆలోచన ఏం రావాలంటే ఆటోమేటిక్గా స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, యేసు రక్తం అని అలా ప్రభువును స్తుతించడం ప్రారంభించాలి. అలా ప్రార్థనాపూర్వకంగా వాక్యం వినడం ప్రారంభించినప్పుడు వింటుండగానే దేవుని కార్యం నీలో జరుగుతుందన్నమాట. నీ రోగంతో ఉన్నావా, రోగం నుంచి స్వస్థపరచబడతావు. సమస్యలతో ఉన్నావా, సమస్య నుంచి విడుదల పొందుతావు. ఏ విధమైన పరిస్థితులు నువ్వు ఉన్నా ఈ రాత్రికి అద్భుతమైన కార్యం నా దేవుడు నీ ఎడల జరిగించునుగాక. లేఖన భాగాలు రాయబడినటువంటి మాటను గమనిస్తే అటువంటి గొప్ప మహాదేవుడు దేని బిడ్డరా పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధ నిత్యము నివాసం చేస్తున్నప్పుడు కూడా, స్తుతించబడుతున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళ మధ్యలో ఉండడానికి ఇష్టం లేక నీ మధ్యలో, నా మధ్యలో, మన మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు అయినాడు. చప్పలు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. మన దేవుడు ఎవరు అంటే మనుషుల మధ్యలో నివసించేవాడు. చెప్పండి, మన దేవుడు మనుషుల మధ్యలో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండం 24వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 20-24 వచనంలో ఆ 3వ లైన్ రాయబడిన మాటను గమనిస్తే అక్కడ దేవునికి వచ్చిన ఏం రాయబడిందంటే, నేను నా నామము జ్ఞాపకార్థంగా వచ్చబడే ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం దేని బిడ్డరా 18వ వచనం మీరు చదువుకున్నట్లయితే 2-3 ఎక్కడ నా నామములు కూడి ఉంటారు వారి మధ్యలోకి దిగి వచ్చి నివాసం చేస్తానని ప్రభు చెప్పారు. జకర్యా గ్రంథం 2:10 వచనం మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, ఈ సియోను ప్రజలారా, యెరూషలేము నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేయనట్లుగా మీరు పాడండి, స్తుతించని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. ఇన్ని వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. ఒకే ఒక ఆలోచన ఏంటంటే దేవుడు పరలోకంలో కోటాను కోట్ల దేవతల మధ్యలో ఉండాలని కోరుకునేవాడు కాదు. మరి ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? మన మధ్యలో. స్తోత్రం చెప్పండి, ఎక్కడ ఉంటాడు దేవుడు? చెప్పండి అమ్మా. మన మధ్యలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని చదివినప్పుడు నా మనసులో ప్రారంభమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఎందుకు దేవుడు మనుషుల మధ్యలో నివాసము చేయాలని కోరుకుంటున్నాడు? అంత గొప్ప మహాపరిశుద్ధుడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి పరిశుద్ధుడైన వాడు, నేను మహోన్నతమైన స్థలాలలో నివసించేవాడు అయినను. నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడే, వాస్తవంగా ఇక్కడ ఉండడానికి నాకు అవకాశం లేదు, అయినప్పటికీ కూడా మహాగణుడు
మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధులైనప్పటికీ కూడా నేను మనుషుల మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాను అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటని మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనం చదివినప్పుడు దేని బిడ్డారా, నా మనసులో ఆలోచన ఏంటంటే, ఎందుకు దేవుడు మనుషుల మధ్యలో నివాసం చేయాలనుకున్నాడు, దేవుడు మనుషుల మధ్యలో నివసించాలని కోరుకోవడానికి గల కారణం ఏంటి అని వాక్యం రాయబడిన మాటను గమనిస్తే ఈరోజు ఒకే ఒక మాట ద్వారా మనందరం వాక్యాన్ని తెలుసుకుందుముగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఎందుకయ్యా నువ్వు నివాసం చేస్తున్న మనుషుల మధ్యలో దిగి రావడానికి గల కారణం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఉజ్జీవము కలుగు చేయుటకు. ఆమె చెప్పండి గట్టిగా, ఉజ్జీవము కలుగు చేయుటకు. ఎవరికి? విరిగిన వాడికి, విరిగిన మనసు కలిగే వాడిని, దాని మనసు వినయ విధేయత కలిగిన వాడిని, దీన మనసు కలిగిన వాడిని, ప్రతి వ్యక్తిని కూడా ఉజ్జీవపరచాలని ఉజ్జీవింప చేయుటకు నేను మనుషుల మధ్యకు దిగి వచ్చానని చెప్పి ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఈ రాత్రి బాగా ధ్యానం చేయాలి. నమ్మేని బట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ప్రతి మనుషుడు ఉజ్జీవించబడాలి. స్తోత్రం. ప్రతి మనుషుడు ఉజ్జీవించబడాలి, ప్రతి సంఘం ఉజ్జీవించబడాలి. అది ఏ సంఘమైనా, ఆ సంఘానికి ఏ నామకరణం ఉన్నా, ఏ దేశం ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా దేని ప్రతి సంఘము ఉజ్జీవించబడాలి. సంఘము నిర్జీవంగా ఉండకూడదు, ఉజ్జీవంగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రతి సంఘం ఉజ్జీవపరచబడాలనే ఉద్దేశంతో దేవుడు మనుషుల మధ్య నివసించాలని ఇష్టపడుతూ ఉన్నా. మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నారు. ప్రారంభ దినాలలో ఆదిమ సంఘంలో ఎంత ఉజ్జీవం అంటే ఎంతో గొప్ప ఉజ్జీవం ఉంది. ఆదిమ సంఘంలో ఎంత ఉజ్జీవం అంటే ప్రార్థన చేస్తే సంఘము కూడి భూమి కంపించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘము కూడి ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోయాయి. సంఘం కూడి ప్రార్థన చేస్తే చచ్చిన వారు లాభపడ్డారు. సంఘము కూడి ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కలసలపడ్డాయి. సంఘం కూడి ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది, ఆకాశం తెరవబడింది. అటువంటి అద్భుతమైన ఉజ్జీవం ఆనాడు ఆదిమ సంఘంలో ఉంది. నా ఆలోచన, నా ఆవేదన ఏంటంటే, ఈనాడు సార్వత్రిక సంఘంలో ప్రతి సంఘంలో అటువంటి ఉజ్జీవం రేపబడునుగాక. చేతులు తెలలో చెప్పండి గట్టిగా. ప్రతి సంఘము రేపబడాలి, ప్రతి సంఘం ఉజ్జీవించబడాలి, ప్రతి సంఘం రగిలించబడి అద్భుతంగా ఉజ్జీవించబడి మండించబడాలి. ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ చివరి రోజు సందేశం ద్వారా ప్రభు మీ అందరి జీవితాలు ఉజ్జీవపరచునుగాక. ఉజ్జీవం అని చెప్పి పాటలు పాడుకుంటే ఉజ్జీవం రా. ఉజ్జీవం అంటే ఏంది? ఒక మూట పర్లోకి దిగి వచ్చేది కాదు. ఉజ్జీవం అనేది ఎక్కడి నుండి వస్తుందంటే మనలో నుండే. చెప్పండి, ఉజ్జీవం ఎక్కడి నుండి వస్తుందండి? మనలో నుండే రావాలి. ఏదో దేని మీద నీరసంగా అనాలోచనతో అశ్రద్ధగా నువ్వు కూర్చున్నంత మాత్రాన, మనుషుల యొక్క ఆలోచన చూసుకుంటూ, మనుషుల మొక్కలు చూసుకుంటూ నువ్వు కూర్చుంటున్న మాత్రమే నీలో ఉజ్జీవం రాదు. కానీ మనస్ఫూర్తిగా దేని మీద ఆధారపడి, దేని యొక్క వాక్యం మీద ఆధారపడి, దేని మీద దేవుడే నాతో మాట్లాడుతున్నటువంటి ఆలోచనతో మనస్ఫూర్తిగా ఎదురు చూడటం ప్రారంభిస్తే ఆదిమ సంఘంలో జరిగిన ఉజ్జీవం ఈ సార్వత్రిక సంఘంలో, ఈ చివరిదాల్లో ప్రతి సంఘములో రేపబడునుగాక. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరలా మీకు మాట చెప్తాను. ఉజ్జీవం అన్నాం. ఏమన్నా అందరికీ ఉజ్జీవించబడాలి చెప్పంటే అందరూ ఆమేన్ అన్నారు. వింటుంది మంచిదే. ఆమేన్ అంటూ పాటు ఆ మాటతో పాటు చేతులు కూడా లేవాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇది ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది. ఎందుకని? ఆశీర్వాదాలు అంటే ఎక్కువ కావాలి కాబట్టి ప్రతి వ్యక్తి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాడు కనుక దేవుడు మిమ్మల్ని దీవించునుగా కంటే ఆటోమేటిక్గా ముసలాడు కూడా నోట్లో పొల్లు లేకపోయినా ఆమేన్ అంటుంటారు. ఎందుకంటే ఆశీర్వాదం కావాలి కనుక. నాకేం బట్టి బైబిల్కి వచ్చిన రాయబడినటువంటి మాటను గమనిస్తే ఉజ్జీవం రావాలి. దేవుడేమో ఉజ్జీవించబడాలని, ప్రతి సంఘం ఉజ్జీవంతో నింపబడాలని ఆశించి మనుషుల మధ్య నివాసం చేయాలని ఎదురు చూస్తూ ఆయన మనుషుల మధ్య దిగి వస్తే ఈనాడు సంఘాలు సతికిలబడిపోతున్నాయి. ఈనాడు సంఘాలు నిర్జీవైపోతున్నాయి. ఏ సంఘంలో గమనించినా ఉజ్జీవం కనబడటంలా, ఏ సంఘంలో గమనించినా ఉల్లాసం కనిపించట్లా, ఏ సంఘంలో కనిపించినా దేని పెట్టారా ఏదో పోగొట్టుకున్నట్లుగా కూర్చునే వాళ్ళు ఎక్కువైపోయారు. చూసారా? వరద బాధితులు బాబా 4 కిలోలు బియ్యం వస్తే చాలు వెళ్ళిపోతాం అన్నట్లుగా. ఉజ్జీవం అనేది లేకుండా, ఉల్లాసం లేకుండా, దేని మీద కొంచెం కూడా ఆసక్తి కనపరచకుండా అదొక రకంగా ఫీల్ అవుతూ కూర్చున్న వ్యక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ రాత్రి మీ మనసును మార్చబడాలి, మీ హృదయం మార్చబడాలి, మీ ప్రవర్తన మార్చబడాలి. యేసుక్రీస్తు నామములో ఉజ్జీవంతో నింపబడుదురుగాక. చెప్పు హల్లెలూయా. మీకు మాట చెబుతా, ఆనాడు ఉజ్జీవంతో ఉంది కనుక సంఘం ప్రార్థన చేసే స్వస్థలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, దయ్యాలు పారిపోయాయి, చచ్చిన వారు లేపబడ్డారు, మూగవారు మాట్లాడారు, భూమి కంపించింది. నేను అడిగే ప్రశ్న, మనం ఆరాధన చేస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరము
ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడు జరిగిన అద్భుతాలు ఈనాడు జరుగుతాయా జరగవా? జరుగుతాయి. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. మరి జరుగుతున్నాయా? జరుగుతున్నాయా? ఒక్కలు కూడా నోరు జరగట్లే. జరుగుతున్నాయా? ఎందుకు జరగట్లేదు? నీలో చచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోయావు. నీ హృదయంలో దేని బిడ్డ, నీ మనసు, నీ ఆత్మ చచ్చిపోయింది కనుక ఉజ్జీవం రావట్లే. ఈ రాత్రి చచ్చిపోయిన నీ మనసు లేపబడును గాక, బ్రతికించబడును గాక, ఉజ్జీవం ఉల్లాసం నీలో నా దేవుడు రేకెత్తించును గాక. బైబిల్కి వచ్చి రాయబడినటువంటి మాటను గమనిస్తే దేవుడు ఇంత ధారాళంగా ఆలోచన కలిగి ఉజ్జీవంతో ప్రతి సంఘం నింపబడాలని, ప్రతి సంఘం ఉజ్జీవించబడాలని ఆయన మహాగణుడు, మహోన్నతుడైనప్పటికీ కూడా మనుషుల మధ్య నివాసం చేయడానికి ఇష్టపడినట్టు దేవుడు ఆయన ఎంతగా ప్రయాసపడుతూ మనుషుల మధ్య నివాసం చేస్తూ ఉంటే ఈనాడు సంఘాలు ఉజ్జీవించబడలేకపోవడానికి గల కారణం, ఈనాడు సంఘం ఎందుకు నిరసిల్లిపోతుంది, ఈనాడు సంఘం ఎందుకు బలహీనమైపోతుంది? దేని బిడ్డరా, సంఘములో విస్తారంగా పదులుంటాం గొప్ప ఉజ్జీవం కాదు. దేని బిడ్డ, సంఘములో ప్రతి వ్యక్తి కూడా వాక్యానుసారంగా ఆత్మపూర్ణులై దేవుని రాకడ కొరకు ఎదురు చూసే అనుభవంతో ప్రతి వ్యక్తి ఎదగాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వచ్చిన రాయబడిన మాటను గమనిస్తే ఆనాడు సంఘంలో అద్భుతాలు జరిగాయి. సంఘం చిన్నదైన దేని బిడ్డరా, ఇద్దరు కూడా ప్రార్థన చేసిన అద్భుతాలు జరిగాయి. 10 మంది కూడా ప్రార్థన చేసిన అద్భుతాలు జరిగాయి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పౌలు గారు ఎంతమంది? ఇద్దరే. వాళ్ళు ఇద్దరే కలిసి స్తుతించడం ప్రారంభించినప్పుడు భూమి కంపించింది, చెరసాల పుదాలు కదిలించబడినట్లుగా వాక్యంలో రాయబడినటువంటి మాట. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 12 మంది కలిసి ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 4:31 మీరు చదువుకుంటే అక్కడ ఏం రాయబడిందంటే, వారు కూడి ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న స్థలము కంపించెను అని లేఖనాల భాగాల్లో రాయబడిన మాట. అటువంటి అద్భుతమైన కార్యాలు ఆనాడు జరిగాయి, మరి ఈనాడు జరగటం లేదు. ఎందుకు? కారణం ఏంటని చెప్పి వాక్యులు గమనించినట్లయితే ఆనాడు ప్రజలు ఉజ్జీవంగా ఉన్నారు, దేవుడు దిగి వచ్చి కార్యాలు జరిగించారు. ఈనాడు ప్రజలు నిర్జీవంగా ఉన్నారు, అనగా జీవులేని పరిస్థితుల్లో దేవుడు ప్రకటన గ్రంథంలో ఒక సంగతి ఏమంటాడంటే, జీవించుచున్నావన్న పేరే కానీ. చూసారు, నోట్లోంచి మాటలు ఎందుకు? శవాలకి మాటలు ఏవస్తే హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పాలి. జీవించుచున్నావన్న పేరే కానీ నీవు మృతుడవే అని ఒక సంఘంతో మాట్లాడి దేవుడు ఆ సంఘం గురించి బాధపడుతూ ఉంటాడు. తెలుసా, నీలో చాలా చచ్చిపోయాయి, ఇక నువ్వు నాశనం కాకుండా పతనం కాకుండా ఉండాలంటే బ్రతికిన వాటిని, సావనైన వాటిని సావకుండా బ్రతికించు అని ప్రభు ఆ సంఘంతో మాట్లాడినట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాట. నా దేని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మా మనసులో పెట్టినటువంటి భారాన్ని బట్టి, నా మనసులో పెట్టిన ఆలోచనను బట్టి మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఏ విధము చేతనైనా ఈ చివరి దినాల్లో సంఘాలన్నీ ఉజ్జీవించబడునుగాక. ఈ గన్నవరం ప్రాంత సంఘాలు ఉజ్జీవించబడునుగాక, అమలాపురం ప్రాంత ప్రజల సంఘాలు ఉజ్జీవించబడునుగాక, భారతదేశ ప్రజల సంఘాలు ఉజ్జీవించబడునుగాక, ప్రతి సంఘం ఉజ్జీవంతో నింపబడునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడుతూ సంఘం ఉజ్జీవించబడాలి, సంఘాలు మండిపోవాలి. అటువంటి ఆత్మసంబంధ తీవ్రతతో కలిగినటువంటి భక్తి జీవితం ప్రతి వ్యక్తిలో రావాలి. అయితే నా దేవుని బిడ్డరా, నేను దేవుని సన్నిధానం దేవుని బిడ్డ ఆలోచించినప్పుడు ఎందుకు సంఘాలు మందించబడడం లేదు, ఎందుకు సంఘాలు ఉజ్జీవ సంఘాలు రావడం లేదు, మీకు మాట చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నా. దేని బిడ్డరా, ఒక జరిగిన సంగతి చెప్తున్నా. గత కొద్ది దినాలుగా ఒక దైవ సేవకుడు చెప్పిన మాట. ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. ఆ వాక్యం చెప్పడానికి వెళ్ళడానికి ముందు ఎంతో ఆవేదనతో, ఎంతో వేదనతో కన్నీరు విడిచి ప్రభు దగ్గర ప్రార్థన చేసి అద్భుతంగా సిద్ధపడి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ రోజు రాత్రి వాక్యం చెప్పడానికి దైవ సేవకుడు నిలబడ్డారు. ఇంచుమించుగా ఒక 1000 మంది దాకా ప్రజలు వచ్చి ఉన్నారు. వాళ్ళందరిలో అద్భుత కార్యం జరిగించాలని ఎంతో తీవ్రంగా దైవ సేవకుడు దేని బిడ్డారా అద్భుతంగా సిద్ధపడి అక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఒక్కళ్ళు కూడా మనసు రాలా, ఒక్కళ్ళు కూడా జీవం రాలా, ఒక్కళ్ళు కూడా వాక్యాన్ని స్పందించలేదు, ఒక్కళ్ళు కూడా దేని బిడ్డ వాక్యాన్ని గురించి ఒక దేని బిడ్డ ఆలోచన కానీ ఒక అద్భుతమైనటువంటి స్పందనగా రాకుండా వాళ్ళ జీవితాన్ని మనం గమనించినట్లయితే చచ్చిపోయిన వ్యక్తులాగా జీవిస్తూ ఉన్నాం. ఈ దైవ సేవకుడు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు విడిచాడు, ఎంతో అద్భుతంగా సిద్ధపడి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తే ఏమి ఫలించలా. రాత్రి మీటింగ్ అయిపోయింది.
భోజనం చేయాలనిపించలా, రూమ్లోకి వెళ్ళిపోయాడు, కన్నీరు విడిచాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు ఈరోజు వాక్యం ఫలించలేదు, ఎందుకు ప్రజలు ఏమాత్రం స్పందించలేదు, ఎంతో అద్భుతమైనటువంటి ధారాళమైన మర్మాలతో కొన్ని విషయాలు చెప్పారు కదా, ఇలా జరగడానికి గల కారణం ఏంటి, ఎందుకు వాళ్ళలో అద్భుతమైన మార్పు రాలేదు అని ఆలోచనతో దేని బిడ్డారా ఆ దైవ సేవకుడు నిద్ర పట్టక రాత్రి 1 గంట సమయంలో ఏ గ్రౌండ్లోనైతే సభ ఏర్పాటు చేశారు ఆ గ్రౌండ్లో మన మనసంతా చిరాకపై చాలా వేదనతో తిరుగుతూ చీకట్లో తిరుగుతూ అలా స్తుతిస్తూ ఉండగా దేని మీద ఒక తెల్ల శారీ కట్టుకుని తెల్ల ఒక పెద్ద వృద్ధురాలు తల్లిగారు అలా ప్రార్థన చేస్తూ కనిపించారు. ఆమెను చూసిన వెంటనే దైవసేవకుడు భయం అనిపించింది. అయ్యి బాబోయ్, ఇంతగా ఈ సమయంలో ఏమేంటని చెప్పి తెల్ల బట్టేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దైవసేవకుడు దేని మీద నెమ్మదిగా వెళ్తే ఆ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ తల్లి దైవసేవకుడిని తనంతట తానే, అయ్యా నువ్వు మనసులో చాలా బాధపడుతున్నావు కదా అని అడిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. వెంటనే పాస్టర్ గారు కొంగు తిన్నట్టుగా ఎవరికి ఈమె గురించి నా గురించి ఎవరు చెప్పారు అని, నేనేం బాధపడలేదమ్మా, లేదే మీరు ఎందుకు చెప్తానంటే, లేదు నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఎంతో సిద్ధపడొచ్చావు, అద్భుతంగా వాక్యాన్ని చెప్పావు, ఫలించడం లేదే, ఈ ప్రజల మధ్యలో స్పందన లేదే అని ఎంతో వేదనతో ఇక్కడ కొన్నావు, అవునా కాదా అని అడిగినప్పుడు ఆ దైవ సేవకుడు ఇంకేం మాట మాట్లాడకుండా అవును తల్లి అని చెప్పి దేని బట్టి వేదన పడుతున్నప్పుడు అప్పుడు వెంటనే ఆ తల్లి అంటుందంట, మీరేం బాధపడొద్దయ్యా, మీరేం కంగారు పడొద్దయ్యా, దేవుడు అద్భుతంగా మిమ్మల్ని వాడుకున్నారు, అద్భుతమైన మాటలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు, అనేక మంది స్పందించింది. బట్ అయితే ఆనాడు మా దినాలలో ఎలా ఉండేదంటే ఉజ్జీవము పులిపీటి మీద ఎంత అభిషేకం ఉండేదో ప్రజలందరూ అందరి మీద అటువంటి అభిషేకం ఉండేది. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పులిపీటి మీద ఎంత అగ్ని దిగి వచ్చేదో, ఎంత మంట మండేదో, దైవశాఖ మీద ఎంత అభిషేకం ఉండేదో, ఎంతమంది విశ్వాసులు ఉంటే అంతమంది మీద, ఎంతమంది భక్తులు ఉంటే అంతమంది మీద అదే అనాయింటింగ్, అదే అభిషేకం, అదే అగ్ని, అదే ఉద్యమం అందరి మధ్యలో ఉండేది ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో కేవలం పులిపేట మీదనే ఉంటుంది అగ్ని, కిందకి రావడంలా. పులిపేట మీద ఉండే అగ్ని కింద రావట్లేదు. సేవకుడే అభిషేకించబడుతున్నాడు, సేవకుడే అద్భుతంగా వాడబడుతున్నాడు, సేవకుడే బలపరచబడుతున్నాడు, సేవకుడే అభిషేకంతో నింపబడుతున్నాడు. కానీ కింద విశ్వాసులందరూ ఏమాత్రం దేని పెట్టారా స్పందన లేకుండా, మాకు సంబంధమే లేదు పాస్టర్ గారు, మీరు ఏం చెప్పుకుంటారు చెప్పుకోండి, ఆమెనమంటే ఆమెనంటూ, చేతులు ఎత్తుతో హల్లెలూయా చెప్పంటే హల్లు చెప్తాం, మాకేమీ సంబంధం లేదు, ఎందుకంటే మీ పని అన్నట్లుగా కొంచెం కూడా స్పందన లేకుండా నామకార్థంగా చచ్చిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు కనుక వాళ్ళకి ఉద్యమం రావటం లేదు. మీరేం బాధపడద్దండి, ఇలాగ దౌర్భాగ్యంగా ఈనాడు సంఘాలు మారిపోయని చెప్పి ఆ తల్లిగారు మాట్లాడటం ప్రారంభించాడు దైవ సేవకునితో. దేవుని సేవకుడు ఎంతగానో వేదన పడ్డారు. దేవుని బిడ్డారా, ఈ రాత్రి సేవకునికి నేను కూడా ఎన్నో సంఘాలు వెళ్తున్నారు, ఎన్నో ప్రాంతాలు వెళ్తున్నారు, ఎక్కడ గమనించిన సంఘాలలో ఉద్యమం కనిపించడంలా, సంఘాలలో ఆత్మ సంబంధం తీవ్రత కనిపించట్లా, సంఘాలు ఒక ఆత్మ సంబంధమైనటువంటి వైరాగ్యాన్ని కూడా భక్తి లేకుండా నామకార్థంగా బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు నామములు ఈ చివరి దినాలలో నామకార్థ స్థితి తొలగిపోవునుగాక, ఒక మంట రగిలించబడునుగాక, ఒక మంట మండునుగాక, ఒక ఉద్యమం రేపబడునుగాక. అలా ఉద్యమం రేపబడకపోవడానికి గల కారణం సంఘాలు ఉజ్జీవించబడలేకపోవడానికి. దేవుడు సంఘంలో ప్రతి విశ్వాసిని ఉజ్జీవపరచాలని ఆయన పరలోకొచ్చి దిగి వచ్చి మనుషుల మధ్యలో నివాసం చేస్తూ ఉంటే ఎందుకు ప్రజలు ఉజ్జీవించబడలేకపోతున్నారు? ఇలా ఉద్యమం కలగకపోవడానికి, ఉద్యమం రాకపోవడానికి గల కారణం ఏమయ్యున్నది అని వాక్యంలో రాయబడిన మాట. ఆనాడు సంఘాలు మండించబడ్డాయి. బైబిల్కి వచ్చి రాయబడిన మాటను గమనిస్తే ఎంతమంది ఉంటే అంతమంది మీదకి ఆత్మ దిగి వచ్చింది. చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుద్దాం. 20 మంది ఉంటే 20 మంది మీదకి, 100 మంది ఉంటే 100 మంది మీదకి, 120 మంది ఉంటే 120 మంది మీదకి, 500 మంది 500 మంది దిగి వచ్చింది ఆనాడు సంఘంలో అభిషేక ఉజ్జీవం. మరి ఈనాడు ఏదో ఒకరు ఇద్దరు భాషలు మాట్లాడుతున్నారు, ఒకరు ఇద్దరు ఆత్మతో నింపబడుతున్నారు, ఉజ్జీవం కలిగి ఉంటున్నారు, మిగిలిన వాళ్ళని నిర్జీవంగా జీవిస్తున్నారు. దీని అంతా కారణం ఏంటి? ఎందుకు సంఘాలు ఉద్యమం లేకుండా నిర్జీవంగా బ్రతుకుతున్నాయి? ఉద్యమం లేకపోవడానికి గల కారణం ఏమై ఉన్నది అని వాక్యంలో రాయబడిన కొన్ని మాటలు చదవటం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉజ్జీవం కలగకపోవడానికి కొన్ని కారణాలు దేవుడు నాకు బయలుపరిచారు. కొన్ని విషయాలు దేని బిడ్డారా ఈ రాత్రి త్వరగా మీతో పంచుకొని ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను.
చేస్తున్నాను. ఒకవేళ మీరు రాసుకోండి. దాని టైటిల్ ఏంటంటే ఉజ్జీవం కలగకపోవడానికి కారణం ఏంటి, ఉజ్జీవం లేకపోవడానికి, ఉజ్జీవం రాకపోవడానికి కారణం ఏమై ఉన్నది. దేవుడేమో నేను మహాగణుడు మహోన్నతుడు మనుషుల మధ్యలో నివసిస్తున్నాను, ఎందుకు ఉజ్జీవపరచాలని, మండించాలని, రగిలించాలని, అద్భుతంగా అభిషేకంతో నింపబడాలని, ప్రతి వ్యక్తి ఉజ్జీవంతో నింపబడాలని ఉద్దేశంతో దేవుడు ఉజ్జీవం లేపాలని ఆయన ఇష్టపడుతుంటే ప్రజలందుకు ఉజ్జీవం లేదు. స్తోత్రం. చూసారా, చేతులు కూడా ఎత్తలేనటువంటి నిర్జీవం అన్నమాట. హల్లెలూయా. అందుకని సేవకు నిలబడి చేతులు ఎత్తండి ఎందుకు చెప్పాలి? ఉజ్జీవం లేదు. ఒక్కసారి చేతి ఎత్తాలి, నువ్వు చెప్పండి. ఇప్పుడు ఎత్తుతారు, రెండోసారి మరలా మర్చిపోతారు, నేను మళ్ళా చెప్పాలి చేతులు ఎత్తండి అని. నా దేవుడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల మధ్యలో సంఘాన్ని ఎంత క్షీణించిపోతారో ఒకసారి ఆలోచించాలి. ఒక ఆలోచన, ఎందుకు సంఘములో ఉజ్జీవం లేకుండా నిర్జీవంగా ఉందా? ఉజ్జీవం లేకపోవడానికి మొట్టమొదటి కారణం, ప్రజలందుకు ఉజ్జీవించబడటం లేదు, ఉజ్జీవం రాకపోవడానికి గల మొట్టమొదటి కారణం ఏమై ఉన్నది అని లేఖనాలు రాయబడిన మాటను గమనిస్తే, నెంబర్ 1 మొట్టమొదటి విషయం చెప్తున్నాను, ఉజ్జీవం కలగకపోవడానికి గల కారణం ఏంటంటే దేవునితో వ్యక్తిగత అనుభవం కలిగి దేవుని మీద ఆధారపడే వాళ్ళు తక్కువైపోయారు. బాగా అర్థం చేసుకున్న మాటలు. ఉద్యోగం రాకపోవడానికి, ఉద్యోగం లేకపోవడానికి, ఉద్యోగం కలగకపోవడానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఏమై ఉన్నది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కి వచ్చి రాయబడిన మాటను గమనిస్తే, దేవునితో వ్యక్తిగతంగా దేవునితో సంబంధము కలిగి, వ్యక్తిగతంగా దేవునితో సంబంధము కలిగి పూర్తిగా దేని మీద ఆధారపడే వాళ్ళు లేనందువలన, పూర్తిగా దేని మీద ఆధారపడే వాళ్ళు తక్కువయ్యాడు కనుక, పూర్తిగా దేని మీద ఆధారపడే వాళ్ళు ప్రజల మధ్యలో దేని మీద లేకుండా నామకద్దులైపోయారు కనుక ఉజ్జీవం తగ్గిపోతా ఉంది. ఈ రాత్రి నా దేని బిడ్డ వాక్యంలో రాయబడిన మాటను గమనిస్తే, పాత నిబంధన గ్రంథం నుంచి క్రొత్త నిబంధన గ్రంథం వరకు మనం గమనిస్తే, ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు అద్భుతంగా వాడబడ్డారంటే, అద్భుతాలు జరిగాయంటే, స్వస్థతలు జరిగాయంటే, దయ్యాలు పారిపోయాయంటే, చాతబడి శక్తులు కాల్చబడ్డాయంటే, దీనికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళలో ఉజ్జీవం ప్రారంభమైంది కనుక. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీలో కూడా ఉజ్జీవం ప్రారంభమగునుగాక. నువ్వు సాధారణ వ్యక్తిగా ఉండటం దేవుని సంకల్పంగా, సామాన్య వ్యక్తిగా ఉండటం దేవుని సంకల్పంగా. దేని బిడ్డలారా, నీ ద్వారా దేవుని మహిమ వెల్లడిపరచబడాలి, నీ ద్వారా దేవుని ప్రభావం ప్రత్యక్షపరచబడాలి, నీ ద్వారా దేవుని యొక్క ప్రసన్నత అన్నిటిని చూడగలగాలి. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నీ ద్వారా స్వస్థతలు జరగాలి, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నీ ద్వారా దయ్యాలు పారిపోవాలి, నీ ద్వారా బలమైన కార్యాలు నాతో జరిగించాలి. ఒక్కళ్ళైనా అని చెప్తున్నారా? వాగురా బాబు వాకు, నీ ఇష్టం నీదే, మేము చచ్చిపోయిన ఎలాగా మాట్లాడంగా అన్నట్టు కూకున్నారు. పురుషులు కూడా హల్లెలూయా బాబా. ఇంకొకసారి గట్టి చెప్పండి. మీకు మంచి మాట చెప్తాం, బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పే మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, బాగుపడటానికి ఆశీర్వాదకరమైన మార్గాలు అన్నమాట. దేవుని సన్నిధికి వచ్చి నీవు బాగా వినండి, ఏదో ఒక ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి. ఆమెనంటలా హల్లెలూయానండి. ఇప్పుడు పొద్దుటే కూలి పనికి వెళ్తాం, సాయంకాలం కూలి వస్తుందా రాదా? చెప్పండి, మాట్లాడరే. రాకపోతే వెళ్తావా? వెళ్ళం. మరి సన్నిధికి వస్తున్నావు, ఆశీర్వాదం రావాలా వద్దా? బైబిల్లో ఒక మంచి మాట చెప్పమంటారా? దేవుని సన్నిధికి వచ్చిన ఎవరిని దేవుడు ఉత్త చేతులతో పంపించే దేవుడు కాదు. ఆమె చెప్దామా? బైబిల్ ఏమి రాయబడిందంటే, నా సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని నేను గెంటి వేయను, త్రోసివేయను బైబిల్లో రాయబడింది. కనుక ఆయన సన్నిధి మహిమా ప్రభావం కలిగింది. కనుక ఒక మంచి మాట చెప్పమంటారా? ఎక్కడ 2-3 ఉంటే వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటానని చెప్పాడు. వచ్చిన ప్రతి సమయంలో అది చిన్న కొడుకైనా పెద్ద కొడుకైనా 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా దేవుని యొక్క తాకిని నువ్వు అనుభవించుదుగాక, దేవుని యొక్క ప్రసన్నత నువ్వు అనుభవించుదుగాక. ఒక అద్భుతమైన తృప్తి అనుభవించాలి, ఒక అద్భుతమైన దేవుని యొక్క తాకిని అనుభవించాలి. ఏదో వచ్చేసి వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? ఈనాడు విశ్వాస బ్రతికి ఎలా ఉందంటే, ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ గోయింగ్, నథింగ్ హ్యాపెన్. అర్థమైంది అనుకుంటున్నాను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే, వస్తున్నారు చెప్పండి, వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చారు? పేదనంటక్కయ్యా, ఓకే వచ్చావు, ఏం జరిగింది? బాగానే జరిగిందిలే, అంతే. నువ్వేమైనా మారావా? ఏమైనా అనుభవించావా? ఏమైనా శక్తిని అనుభవించావా? ఆ దైవస్థానం అనుభవించావా? దేవుని ప్రసన్నత నీ జీవితంలో అనుభవించావా? ఏమీ లేదు.
తలదించుకొని పిచ్చోళ్ళకు కూకోవటం, తలదించుకొని ఆలోచనతో కూర్చోవటం, వాక్యాన్ని వినకుండా అశ్రద్ధగా పనికిమాల కార్యక్రమాలు చేస్తూ ఈనాడు చాలామంది దేవుని కృపను పోగొట్టుకుంటూ ఉన్నారు. నా దేని బిడ్డ మరలా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో దేవుడు ఈ మాటలు చెప్పాలనేమో చర్చిలో సభలు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెల్లేదా? ఈ మాటలు చెప్పి నిన్ను ఉజ్జీవపరచాలనేమో దేని బిడ్డ వచ్చే సేవకులు కూడా రాకుండా చేసేసాడు. ఆమేన్ చెప్పు. ఎందుకు రావట్లేదని చెప్పి అనుకో చాలా బాధపడ్డాను. ప్రభు దగ్గర ఏం బిడ్డ మధ్యాహ్న కాలం ఇక్కడికి వచ్చాను, కొంతమందికి బాప్తిస్మ ఇచ్చాను. బాప్తిస్మ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చి ప్రార్థన చేస్తున్న, ప్రభువా గత రాత్రి సేవకులు రాలేకపోయారు, ఎందుకంటే అయ్యో అమరాపురంలో బాంబులు వేసుకుంటున్నారంట, చంపేస్తున్నారని చెప్పి ఆయన భయపడి ఆగిపోయారు. ప్రభువా మరి ఈ రాత్రి కూడా సేవకుడు వస్తాడు అని చెప్పంటే షణ్ముగ ఆయన గారు ఫోన్ చేసి ఐఎమ్ సారీ నాకు హెల్త్ బాగాలేదని రాలేకపోతాను చెప్పడం నాకు చాలా బాధ చింత కలిగి దేని మీద ఎందుకు అని చెప్పని అలా ఏడుస్తూ ఉంటే ప్రభు నాతో చెప్పాడు, నా కుమారుడా ఒక ప్రత్యేకమైన సందేశం ఈ రాత్రి నా బిడ్డలకు ఇవ్వబోతున్నాను. ఆ సందేశం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడు, గట్టిగా చెప్పు నా మాట. ఈ రాత్రి ఒక చివరి రాత్రి, ఒక ముగింపు మహిమకరంగా ఉండబోతుంది ప్రభు చెప్పమన్నారు. ఈ రాత్రి అటువంటి గొప్ప ఆశీర్వాదం నాదో నీకు ఇచ్చునుగాక. వాక్యం వింటుండగానే ఒక ఉద్యమం రావాలి, వాక్యం వింటుండగానే ఆమేన్ చెప్తా ఉండాలి. ఒకవేళ ఉత్సాహంగా దేని బట్టి రాజకీయ నాయకుడు మాట్లాడుతూ ఉంటే రాజకీయ నాయకుడు ఏదైనా చెప్తా ఉన్నాను అనుకోండి, ఓ నా ప్రజలారా, నా నియోజకవర్గ ప్రజలందరికీ నేను బోర్డు లేపించేస్తున్నాను అన్నాడు అనుకోండి, మళ్ళీ మనమాట మీరందరూ గొడ్ల గుబ్బులాగా అలా చూస్తారా? మాట్లాడరే ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? కొట్టండి మరి, గట్టిగా చప్పట్లు కొడుతా. అది ఉద్యమం అంటే. అది చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే నిజంగా మీకు చప్పట్లు కొట్టండి, బాత్రూమ్లు కట్టించాలేమో, ఏమన్నా బోర్లు వేయించాలేమో, లేకపోతే సమాధుల తోటలు చేయించాలి, ఒకసారి ఆలోచించాలి. అవన్నీ మనకు అవసరం లేదు. దేని బిడ్డరా ఉజ్జీవం ద్వారా నీ ద్వారా దేవుని కార్యం వెల్లడిపరచబడాలి. మరలా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, యేసు రక్తంలో కడగబడి నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. ఒకవేళ నీకు తెలివి లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, సేవకుడిగా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు వెరీ కాస్ట్లీ, చాలా అద్భుతమైన ఒక బలమైనటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి అని చెప్పి సేవకుడికి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు తెలుసా? ఆయన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఇప్పుడు చప్పలు కొడుతూ ప్రభువుని కనపరచాలి. ఆయన రక్తం ద్వారా నిన్ను కొనుక్కున్నాడు కనుక నువ్వు విలువైన వ్యక్తివి. నీవు నిలబడిన ప్రతి స్థలంలో బలమైన మార్పులు జరగాలి, బలమైన కార్యాలు జరగాలి. ఇలా జరగకపోవడానికి గల కారణం ఉద్యమం ప్రజల మధ్య ఎందుకు రాలేకపోతా ఉంది అని చెప్పి ఆలోచనతో వాక్యాన్ని గమనిస్తే నెంబర్ 1 బైబుల్లో ఉద్యమం ప్రజల మధ్యలో కలగలేకపోవడానికి గల కారణం ఏంటంటే లేఖనాలు రాయబడిన మాట, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి దేవుని మీద ఆధారపడే వాళ్ళు లేరు గనుక. ఈనాడు ఎంతమంది చెప్పగలరు వ్యక్తిగతంగా నాకు దేవునితో సంబంధం ఉందండి, వ్యక్తిగతంగా దేవునితో గడపగలుగుతానండి, రోజుకు 1 గంట సేపు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను అని చెప్పగలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. స్తోత్రం చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. 1 గంట సేపు నిజంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, ప్రభుతో గడుపుతానండి, వ్యక్తిగతంగా ఏడుస్తాను ప్రభు దగ్గర అని చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం ఆ మంచి మనస్సాక్షి నాడు ప్రజల మధ్యలో లేదు. ఒకవేళ కాసేపు కూర్చున్నా, కాసేపు మోకరించినా మన ప్రార్థన అంతా భౌతిక సంబంధంగా ఏంటది? మా అబ్బాయిని దీవించు, మా అమ్మాయిని దీవించు, అన్ని దీవించు, దిగిరండి దిగిరండి, దించు దించు దించు, ఇదే ప్రార్థన తప్ప దేని బిడ్డరా ఒక ఆలోచనతో మన వాక్యాన్ని వినాలి. ప్రభు యొక్క మాటగా సేవకులకు చెప్తున్నాను, ఈ రాత్రి దేని బిడ్డరా నీ జీవితంలో ఒక వ్యక్తిగత సంబంధం దేవునితో కలిగి జీవించుదుగాక. చెప్పండి హల్లెలూయా. భయంకరమైన పరిస్థితుల మధ్యలో విశ్వాసులు ఉన్నారండి, సంఘాలు ఉజ్జీవించబడకుండా నిర్జీవంగా ఉన్నాయి. ఒక్క సంఘంలో వాక్యం చెప్పాలంటే సేవకుడికి ఎంత బాధ అనిపిస్తుందంటే స్పందన లేదే, చెవిటో నువ్వు శంఖు ఊదినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఎంత గట్టిగా అన్నా ఊదుకో ఊదుకో ఎవరంటే నాకేమిని పట్ల ఈ సేవకులు గట్టిగా ఏడవటమే తప్ప, బోధించబడి తప్ప ఒక స్పందన అనేది రాలేకపోతుంది. ఒకసారి ఆలోచించాలి. అదేని బిడ్డలు ఈ రాత్రి మనల ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి ఆలోచన ఈ రాత్రి ఏంటో తెలుసా? నువ్వు ఉజ్జీవించబడాలి. ఆమేన్ చెప్పు హల్లెలూయా. మీ కుడి చేతులు ఉన్నాయా? మీ తల మీద పెట్టుకోండి, పక్కల మీద కాదు, మన పక్కల మీద పెట్టడం బాగా అలవాటు.
దయచేసి పక్కల మీద పెట్ట, మీ తల మీ చెయ్యి, మీ కుడి చెయ్యి మీ తల మీదే ఉంటే పెట్టుకోండి, లేకపోతే వద్దు రామే, నా దగ్గర నన్ను అడగమాకండి. మీ కుడి చెయ్యి ఉంటే మీ తల మీద పెట్టుకోండి. ఇప్పుడు నాతో కూడా కలిసి ఏకీభవించి సేవకులతో సహా ఒక చిన్న మాట చెప్పాలి. యేసయ్యా, కొన్ని గట్టిగా చెప్పండి. యేసయ్యా, నన్ను ఉజ్జీవపరచండి, నన్ను ఉజ్జీవపరచండి, నన్ను ఉజ్జీవపరచండి, గట్టిగా నన్ను ఉజ్జీవపరచండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పు చేతులెత్తి హల్లెలూయా. నువ్వు ఉజ్జీవపరచగలిగితే నీ ద్వారా బలమైన కార్యం జరుగుతాయి, అంతే. మరి ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఆటోలో ఒక ఆవును తీసుకుని వచ్చారు. ఆమెను ఎలా తీసుకొచ్చేసారు? తాళ్ళతో కట్టుకొని తీసుకొచ్చేసారు. నేను అప్పుడే ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చేసి భోజనం చేయడానికి మిట్ట మధ్యాహ్నం 2:05 భోజనం 2:30 అయింది. అప్పుడే అలా కూర్చొని దేవుని సదిలో అర్థార్థం చెప్తున్నానండి. అలా కలుపుకుందాం అని చెప్పి చేతుల్లో ఇలా భోజనం కలుపుతున్నాను. ఆటో వచ్చి ఆగింది. పెద్ద పెద్ద కేకలేం పడుతున్నాయి. ఏమండి ఎవరో వచ్చారు చూడరా బాబు అంటే ఇంకా పాస్టర్ గారు వచ్చేసారు. ఒక ఆవును తీసుకొచ్చి ఇంచుమించుగా 7 మంది పురుషులు వచ్చారు, 7గురు వచ్చారు. ఆ ఒక్కదాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఆ గుడ్లంత పెద్ద చేసి నాలుకలో పెట్టి రక్తం కావాలి అని కేకలేస్తూ ఉంటే ఈ పాస్టర్ గారితో పాటు వాళ్ళందరూ వచ్చేసి దేని బిడ్డారా, అయ్యగారు రండి అని చెప్పంటే నేను గుండె పగిలిపోయినంత పని అయిపోయి వేగంగా బయటకు వచ్చాను. ఏంటంటే ఏమకి దెయ్యం పట్టింది అయ్యా, రక్తం కావాలంటుంది బాబా, అందరిని కొట్టేస్తుంది బాబా అని చెప్పి తలతో కట్టుకొని వచ్చావని చెప్పాను అని చెప్పి నాతో చెప్పి బాధపడ్డా. దేని బట్టి నేను అన్నాను, మొత్తానికి ఆమె ప్రార్థన చేశాను. యేసునామములో అంటే చిన్న ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది, ఆ దెయ్యం పాడిపోయింది. స్తోత్రం చెల్లిద్దా. ఆ తర్వాత నా మనసులో పుట్టినటువంటి ఆలోచన ఏంటంటే, ఒక దైవ సేవకుడై ఉండి దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాడు. ఒక దైవ సేవకుడు ఉండి దెయ్యానికి ప్రార్థన చేయలేకపోయాడు. ఒక దైవ సేవకుడు ఉండి తనకి చేతగాక వేరొక సేవకుడి దగ్గరికి వచ్చారు. దేవుడు సేవకుల్ని వాడుకోడా? దేవుడు సేవకుల్ని ఒక సేవకుడు ఒకలాగా మరొక సేవకుడు మరొకరు వాడుకుంటారా? ఒకసారి ఆలోచించండి. దీని అలాంటి పక్షపాతి కానే కాదు. మరి ఆ సేవకుడు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పారిపోతున్నాయి, ఆ సేవకుడు ప్రార్థన చేస్తుంటే స్వస్థత జరుగుతున్నాయి. మరి నీవు ప్రార్థన చేస్తే ఎందుకు పోవట్లేదంటే నీలో ఉజ్జీవం లేకుండా చచ్చిన స్థితిలో నీవు ఉన్నావు గనుక, ఉజ్జీవం అనేది నీకు లేదు కనుక, ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నావు కనుక, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ భక్తిహీనతను బట్టి, ఆ వెనుకబాటు జీవితాన్ని బట్టి దేవుని కార్యం నీ ద్వారా జరిగించబడలేదు. ఈ రాత్రి యేసునామములో మార్పులు జరుగునుగాక. నేను బిడ్డ మరలా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద చేతుల నుంచి ప్రార్థించిన నా కుమారుడా, ఈ రాత్రి ఒక బలమైన అగ్ని ప్రతి ఒక్కరి మీద పంపబోతున్నాను, ప్రతి ఒక్కరిని తాకపోతుందని ప్రభు చెప్పారు. మీరు విశ్వసించండి. చివరి అందరూ కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. ఈ రాత్రి నుంచి మీ జీవితంలో ఒక బలమైన మార్పులు జరగబోతా ఉన్నాయి. నీ సేవలో మార్పులు జరగబోతా ఉన్నాయి. నీ కుటుంబంలో మార్పులు జరగబోతున్నాయి. నీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుని బలమైన కార్యం జరిగి ఉజ్జీవం రేపబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా.
హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నెంబర్ 1, నా మాట వినండి. కరెంటు లేకపోయినా పర్లేదు, ఎక్కడ జాగ్రత్త కూర్చోండి. కంటిన్యూ చేయండి. నెంబర్ 1, ఉద్యోగం రాకపోవడానికి మొట్టమొదటి కారణము దేవునితో వ్యక్తిగత సంబంధాలు లేవు. నేను బిడ్డారా, ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచయం చేశారు 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు మనం గమనిస్తే దేవునితో వ్యక్తిగత సంబంధంతో సేవ ప్రారంభించినట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాట. దేవునికి స్తోత్రం. పగలంతా సువార్త సేవ చేయటానికి గ్రామం తిరిగేవాడు. చెప్పండి, రాత్రంతా తండ్రితో గడిపేవాడు. పగలంతా సువార్త పని నిమిత్తం తిరుగుతూ ఉండేవాడు. రాత్రంతా తండ్రితో గడిపేవాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో అక్కడక్కడ మనం గమనిస్తే ఒక పగల మాత్రమే కాదు, బిడ్డరా, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దేవునితో గడిపినట్లుగా, తండ్రితో గడిపినట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం మీరు చదువుకోండి. బిడ్డరా, లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం మీరు చదువుకోండి. బైబిల్ అక్కడ ఏం రాయబడిందంటే, బైబిల్లో ఉద్యమంలోకి వచ్చినలో రాత్రంతా చేతులు ఎత్తి స్తోత్రం చెల్లేదా. రాత్రంతా తండ్రితో గడిపెను. ఇంకొక మాట, ఇంకా ఆయన తెల్లవారుజామున పగలు బిడ్డరా, ఆయన లేచిన తర్వాత ఇంకా చాలా చీకటి ఉండే కానీ యేసుక్రీస్తు ప్రభువు లేచి అరణ్యమునికి వెళ్ళి ఏకాంతంగా అక్కడ దేవునితో మాట్లాడుతున్నట్టుగా లేఖనాల్లో రాయబడిన మాట. నా దేవుని బిడ్డరా, ఈ రాత్రి మన ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నారు. మీ అందరి కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలి. దీవెనకరంగా మార్చబడాలి. వ్యాపారం దీవెనకరంగా మార్చబడాలి. అవ్వాలి అంటే నీ జీవితం నేర్చుకోవాలి. సారాంశం ఏంటంటే దేవునితో చెప్పండి, ఏకాంతంగా దేవునితో పర్సనల్ గా దేవునితో సంబంధం కలిగి మనం జీవించాలి. యేసు ప్రభువారు మాత్రమే కాదు, బైబిల్ అనేక మంది భక్తులు గమనించినట్లయితే దేవుడు ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం మీరు చదువుకుంటే బైబిల్ ఏం రాయబడిందంటే, యాకోబు ఒక్కడే మిగిలేను. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలి కన్నీరు విడిచి తను మరణించి విడిపించేవారైన దేవుని పాదం దగ్గర ఏడ్చినట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాట. దేవునికి స్తోత్రం. మోషేను గురించి ఏం రాయబడింది? మోషేను గురించి నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం మీరు చదువుకున్నట్లయితే నిర్గమకాండం 33:11 ఏం రాయబడిందంటే, ఒక మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతుంటాడు. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా మోషే దేవునితో మాట్లాడుతూ దేవునితో ఐక్యంగా వ్యక్తిగత సంబంధం కలిగి జీవించారు కనుక, దేని మీద ఆధారపడ్డారు కనుక వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగాయి. ఈనాడు మన ద్వారా అద్భుతాలు జరుగుతాయా జరగవా? గట్టి చెప్పండి, జరుగుతాయని వాళ్ళని చెప్పు. జరుగుతాయి. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారు.
దేవుడితో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నప్పుడు, దేవుడితో వ్యక్తిగత సంబంధాలు మనకు లేవు. నువ్వు ఎవరితో సంబంధాలు ఎక్కువైపోయాయి? ఎక్కువగా చెప్పాలంటే సెల్ ఫోన్ తో సంబంధాలు ఎక్కువైపోయాయి. ఎవరితో చెప్పండి అమ్మా. మీరు వాక్యం వింటూ ప్రార్థన చేసుకోరు, ఆరాధనకు రారు, సెల్ ఫోన్ తో సంబంధాలు ఎక్కువైపోయాయి. అందుకని విశ్వాసులు భ్రష్టులైపోతున్నారు. అందుకని ఆత్మీయ దిగజారిపోతా ఉంది. అందుకని సంఘాలు నిర్జీవైపోతున్నాయి. సంఘాల్లో ఉద్యమం చూడలేకపోతున్నాం. నా ఆశ, నా వేదన, నా ప్రార్థన ఏంటంటే ఈ చివరి దినాలలో పడిపోయిన సంఘాలు, దిగజారిపోయిన సంఘాలు, చల్లారిపోయిన సంఘాలు యేసు నామములో మండించబడుగాక. చెప్పండి ఒకసారి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈనాడు వ్యక్తిగత జీవితంలో మనం గమనించినట్లయితే దేవుడితో వ్యక్తిగత సంబంధాలు తక్కువైపోయాయి. చెప్పండి, ప్రజలతో, మనుషులతో ఎక్కువ సంబంధాలు. మనస్ఫూర్తి గంట సేపు దేవునితో గడుపుదామంటే ఇదిగో ఈ దరిద్రం ఉంది. ఈ దరిద్రం ఏంటిది చెప్పాలి? ఈ దరిద్రం బైబిల్ ఉండదు మన చేతిలో, ఈ దరిద్రం మాత్రం ఉంటుంది. ఇది చదువు రాకపోయినా ఈ దరిద్రం ఉంటుంది. అమ్మ బైబిల్ తెచ్చుకున్నావా అంటే నాకు చదువు లేదండి కదా అయ్యగారు. మరి ఇదెందుకు? నేను ఈ మధ్య ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమె పూర్తిగా చదువు లేనివాడు అన్నమాట. వాళ్ళ అమ్మాయి ఉద్యోగంకి వెళ్ళి హైదరాబాద్లో నాన్నగారు తప్పుడు మాట్లాడుకోవచ్చు అని చెప్పి సెల్ ఫోన్ పంపించి, సెల్ ఫోన్ నేను అక్కడ ప్రార్థన చేయడానికి ఆయన పలకరించడానికి వెళ్ళాను. నేను వెళ్ళే సమయానికి ఆయన తోటలో పెరట్లో పనిచేస్తున్నారు. నేను వెళ్ళాను. అయ్యగారు ఉన్నారండి అంటే, అయ్యగారు వస్తున్నానండి కూర్చోండి అయ్యా అని చెప్పండి. కూర్చున్నాను. ఈ లోపల సెల్ ఫోన్ మోగింది. మోగినప్పుడు ఏం చేయాలి? ఆయన పరుగును వచ్చి సెల్ ఫోన్ లిఫ్ట్ చేసేయాలి కదా. ఆయన ఏమంటాడు? ఆగో, గొడవ చేయమో, వస్తున్నాడు, ఆగో వస్తున్నాడు అంటున్నాడు. ఎవరిని మాట్లాడరే? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే సెల్ ఫోన్ గురించి ఏ జ్ఞానం లేని వాడికి ఏముంది చెప్పండి అమ్మా. ఈ రోజున వ్యక్తిగత జీవితంలో పాడు చేసే సెల్ ఫోనే. సెల్ ఫోన్ వాడొద్దని చెప్పడం లేదు, వాడాలి. సెల్ ఫోన్ ఎంత ప్రయోజనకరమైందో అంత నాశనకరమైందో మరోసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా. ఈ రాత్రి దేని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, మనుషులతో సంబంధాలు దేని తగ్గిస్తే దేవునితో సంబంధం పెరుగుద్ది. దేవునితో సంబంధం పెరగాలంటే మనుషులతో సహవాస సంబంధాలు తొలగిపోవునుగాక. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆదికాండం 32:24 యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడాడు. ఒక్కడే మిగిలాడు. ఒక్క రాత్రి దేవునితో గడిపిన దానిని బట్టి యాకోబు తీరు మారిపోయింది, యాకోబు పేరు మారిపోయింది, యాకోబు బ్రతుకు మారిపోయింది, యాకోబు జీవితం విప్లవాత్మకంగా మార్చబడింది. ఈ రాత్రి అటువంటి అద్భుతమైన కార్యం నీ కుటుంబంలో జరుగునుగాక. ఏ సమస్యతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ ఇరుకుల మధ్యలో ఉన్నా, ఏ ఇబ్బందుల మధ్యలో ఉన్నా, ఈ రాత్రి సభ ద్వారా నా దేవుడు అద్భుతమైన సమాధానం ఇచ్చునుగాక. ఒక అద్భుతమైన ఉద్యమం నీలో రేపబడాలి. ఆనాడు ఎందుకు ఉద్యమం రేపబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే బైబిల్లో దేని బట్టి నా మనసును పెట్టిన ఆలోచన బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. వ్యక్తిగతంగా దేవునితో సంబంధం తక్కువైపోయి దేవుని మీద ఆధారపడటం ఈనాడు ప్రజలు లేదండి. మనుషుల మీద ఆధారపడి మనుషుల సంబంధాలు ఏర్పరచుకొని మనుషులతో సహవాసం ఎక్కువైపోతుంది. సెల్ ఫోన్తో ఎక్కువ సహవాసం. ఇక రెండో సంబంధం ఏంటంటే టీవీతో సంబంధం. ఈ సెల్ ఫోన్ కంపెనీ వాడు దేని బట్టి వాడు డెవలప్ అవ్వడానికి వాడు వాడినటువంటి సూత్రం ఏంటంటే ఒక్క ఐడియా మీకు వచ్చు. ఒక్క ఐడియా నేను చెప్పమంటాను నిజమైన నిర్వచనం. ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చడం కాదు, ఒక్క ఐడియా మీ జీవితం సర్వనాశనము చేస్తుంది.
ఒక ఐడియా మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తాను. వాడి కంపెనీ డెవలప్ కొరకు ఏం చెప్పాడంటే, ఒక ఐడియా మీ జీవితం దేని మీద మార్చేస్తుందని చెప్పిన ఆ వ్యక్తి, ప్రపంచం మీ గుప్పెట్లో. ప్రపంచం ఒక వెర్రి వెంగళప్ప, ప్రపంచం నీ గుప్పెట్లు కాదురా, నువ్వు సాతాను గుప్పెట్లో. నువ్వు సాతాను గుప్పెట్లో ఉన్న సంగతి తెలియక ప్రపంచం నీ గుప్పెట్లు అని చెప్పి అనుకుంటున్నా. కానే కాదు. ఈనాడు అనేక మంది జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, యవనస్తుల జీవితాలు పాడైపోతున్నాయి. వాళ్ళు పాడైపోతున్నారు, అపవిత్రులైపోతున్నారు. దేని బిడ్డ ఎంతో నీచమైన కార్యాలు జరగడానికి కారణం ఏంటంటే ప్రాముఖ్యంగా సెల్ ఫోన్. ఈ రాత్రి నా దేని బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో సెల్ ఫోన్ గురించి నేను మీతో మాట్లాడట్లేదు, కానీ దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగి జీవించుదువుగాక. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. పొద్దుటి లేచిన దగ్గర నుంచి ఎంతమంది మనుషులతో మాట్లాడుతున్నావు? ఎంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నావు? ఎంతసేపు మనుషులతో మాట్లాడు కొనసాగుతున్నావు? దేవుని దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నావు? దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నావు? మోషేను గురించి రాయబడిన మాట, నిర్గమకాండం మోషేను గురించి రాయబడిన మాట, 33వ అధ్యాయం 11వ వచనం రాయబడిన మాట. ఒక మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడునట్లుగా. ఎంత అద్భుతమైన మాట అండి. ఒక మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా, స్తోత్రం చెల్లేదా, ఫేస్ టు ఫేస్ దేని బట్టి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడని చెప్పి లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు చూస్తున్నాం. అందుకని ఒక మోషేకి దేవుడు లక్షల మందిని అప్పగించాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని గనపరు. ఒక మోషేకి దేవుడు లక్షల మందిని అప్పగించాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఈ చివరి దినాల్లో నాతో సహా ప్రతి దైవ సేవకుడు విస్తారమైన ఆత్మల పంటతో కనబడుదురుగాక. ఎంతమంది మీ చర్చికి విశ్వాసులు? 20 మంది వస్తారండి, 30 మంది వస్తారండి, 50 మంది వస్తారని చెప్పకూడదు. యేసునామములు సంఖ్య విస్తరించబడునుగాక. యేసునామములు విస్తారంగా ప్రజలు కొత్త ఆత్మ సంఘం చేర్చబడుదురుగాక. అలా చేర్చబడాలంటే ఏం చేయాలి? దైవజనుడ, విశ్వాసులారా, దేవునితో వ్యక్తిగత సంబంధం, దేవునితో వ్యక్తిగతం గడపడం నేర్చుకోవాలి. నీ కుటుంబంలో అద్భుతం జరగాల, దేవునితో గడుపు, అద్భుతమైన కార్యం నీ జీవితంలో చూడగలుగుతావు. అలాగే బైబిల్కి వచ్చిన రాయబడిన మాట గమనిస్తే అందరూ దేవునితో గడుపుతూ వచ్చారు, వాళ్ళ స్థితిగతులు మార్చబడ్డాయి. ఈనాడు నా దేని బిడ్డరా, ఆనాడు సంఘంలో ఉజ్జీవం రేపబడడానికి దేవునితో వ్యక్తిగత సంబంధమే కారణం. ఈనాడు ఉజ్జీవం లేకపోవడానికి దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు కనుక పట్టమైన మనస్ఫూర్తిగా ఒక గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు ఈనాడు చూడలేకపోతున్నారు. చాలా వేదనకరం, చాలా విచారకరం. ఈ రాత్రి ఏమాత్రం నా మాట అర్థమైనా నీ మనసు మార్చుకొని ఈ రాత్రి నుండే ప్రారంభించదుగాక దేవునితో గడిపే సమయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ జీవితంలో అనుభవించు, అద్భుతమైన మేలు చూస్తామని మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తాను. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడదు. ఎందుకు ఉద్యమం కలగట్లేదు? ఉద్యమం కలగబడే రెండవ కారణం ఏంటి అని వాక్యాన్ని గమనిస్తే నా మనసులో ప్రభు పెట్టిన ఆలోచన, ప్రజల మెప్పును పొందాలని ఎక్కువగా తపన పడేవాళ్ళు ఎక్కువైపోయారు. హల్లెలూయానండి. ప్రజల మెప్పు కొరకు. ఎవరు మెప్పు కొరకండి? నోటితో చెప్పాలి. ఇప్పుడు ఈ గారు పాట పాడితే ఆహా గాను కోకిల, ఆహా గానం అద్భుతం చేశాని చెప్పి ఓ జయజన కొట్టాలి. ఎలాగో వాక్యం చెబితే అసలు ఎంత అద్భుతమైన ప్రసంగికుడు లేడే, ఎంత అద్భుతంగా వాక్యం చెబుతున్నాడే, అసలు గొప్ప మర్మరాలు కాదు మర్మాలు చెప్తున్నారండి అని చెప్పి చప్పట్లు కొట్టాలి అని దేవుని మెప్పు కంటే కూడా ప్రజల మెప్పును ఎక్కువగా సంపాదించుకోవాలని ప్రజల మెప్పు కొరకు ప్రాకులాడే వాళ్ళు ఈనాడు సంఘాలలో, సమాజంలో ఎక్కువైపోయారు కనుక ఉజ్జీవం తగ్గిపోతా ఉంది. స్తోత్రం. చేతులు ఎత్తాలే. ఏమండి, మనం ప్రజలు పొగడాలా, దేవుడు పొగడాలా? నిజంగా చెప్పండి, మరలా చెప్పండి. దేవుడు పొగడాలని వాళ్ళందరూ అల్లు చెప్పండి గట్టిగా. కానీ ఈనాడు దేవుని గురించి ఎవరు చూస్తున్నారు? ప్రజలు నన్ను పొగడాలి. మన ఈ మధ్య ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళా. పాస్టర్ గారు అక్కడ చివరి వచ్చి కూర్చుంటే ఈ కన్వీనర్ సభలు ఏర్పరిచిన పాస్టర్ గారు ఇక్కడ స్టేజీ మీద ఉన్నారు కనుక చివరిలో ఉన్న పాస్టర్ గారిని చూడకుండా దేని బిడ్డ చివరిలో చూశారు. ఎవరో చెప్తే ఆయన పాపం వాక్యం అంత అయిన తర్వాత మన మధ్యలోకి వచ్చిన సేవకులు వచ్చి కొంచెం వేదికను కూర్చోవాలి, నేను చూడలేదు, ఐఎమ్ సారీ అని అంటే ఆయన ఎంతమంది బ్రతినన్నా కదలేదే, నేను రానన్నానుగా. అయ్యారు రాని, అయ్యా నేను చూడలేదే, క్షమించండి అయ్యా, రెండే సేవకులు అంటే నేను రాను. నేను వచ్చి గంట సేపు అయింది, నన్ను పట్టించుకోవాలా? నేను వచ్చి గంట సేపు అయింది, నేను కనబడలేదా? మీ పాస్టర్ గారి కళ్ళు లేవా? కళ్ళు ఎత్తికెక్కాయా? హలో ఓ స్వామి అలా చెప్తున్నారు ఏంట్రా? హలో నువ్వు చెప్పండి. ఇప్పుడు ఎవరు ఉప్పు కావాలి నీకు? చెప్పాలి.
నేను సాధారణంగా ఎవరి దగ్గరికి వెళ్ళానంటే దేని బిడ్డలారా వెనకే కూర్చుంటాను. నన్ను పిలిచినా స్తోత్రమే, పిలవకపోయినా స్తోత్రమే. సాధ్యమైనంత వరకు దేని బిడ్డలారా వెనక కూర్చోడానికి ట్రై చేస్తాను. ఎందుకో చెప్పమంటారా? మనం మరుగైపోవాలి, యేసే కనబడాలి. స్తోత్రం చెప్పరే. మనం మరుగైపోవాలి, యేసే కనిపించాలి. ఈనాడు చాలా మంది సేవకులు పట్టుమంది 20 మంది ఉండరు, పట్టుమంది 50 మంది ఉండరు. వాళ్ళకుండే గర్వం, వాళ్ళకుండే అహంకారం ఎంత అంటే కళ్ళు ఇక్కడ ఉన్నట్లుగా ఎంతో హసన్న గారు మేము కనబట్టలేదు అనే వాళ్ళుగా లేకపోలే. నా దేని బిడ్డలారా ఎవరిని అపహాసం చేయట్లేదు, కానీ కొంతమంది వ్యక్తిత్వాలను చెప్తున్నాను. ఈనాడు మనుషుల యొక్క దేని బట్టి పొగడ్తలు, మనుషుల దగ్గర నుంచి బైబిల్కి వచ్చి రాయబడిన మాట ఎప్పుడు కోరుకునేటువంటి ప్రజలు ఎక్కువైపోయారు. అందుకని ఉజ్జీవం తక్కువైపోతా ఉంది. నా ఆలోచన, నా ఆవేదన ఉజ్జీవం రగిలించబడాలి. ఏమండి, ప్రారంభ దినాల సంఘంలో ఎవరు దేని ఫిలాసఫీ చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారా? థియాలజీ చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారా? పట్టభద్రుని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏదైనా యూనివర్సిటీలో ఏమంటే సర్టిఫికేట్ తీసుకుని ఎవరు లేరు. సేవకులందరూ సేవకులందరూ ఎవరు? చేపలు పట్టేవాళ్ళండి. చేపలు పట్టే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు జరిగాయి. చేపలు పట్టే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పారిపోయాయి. చేపలు పట్టే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అద్భుతమైన మహిమగల కార్యాలు జరగడమే కాకుండా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం మీరు చదువుకున్నట్లయితే భక్తుడైనటువంటి పేతురు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుండగా ఊర్లో ఉన్న ప్రజలందరూ రోగులతో వారు అందరూ తీసుకొచ్చేసి ఆయన పలానా రోడ్లో వస్తున్నాడు హో అని చెప్పిన వెంటనే రోడ్డుకు ఆ వైపు ఈ వైపు పడకల మీద రోగాలతో వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే పేతురు గారు నీడబడితే చాలు. మీకు ఉద్యోగం రావట్లే, ఏం పడాలి చెప్పాలి? పేతురు గాడి నీడ, హల్లెలూయా చెప్పాలి. పేతురు నీడ పడితే చాలని చెప్పి దేని బిడ్డలారా అలా తీసుకొచ్చి రోగాలతో ఉన్న వాళ్ళని ఆ వైపు ఈ వైపు కూర్చోబెడితే పేతురు గారు నెమ్మదిగా ఇలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన నీడ ఏ రోగు మీద పడితే వారి రోగాలన్నీ స్వస్థపరచబడ్డాయి. ఇప్పుడు కొట్టాలి చప్పట్లో, హల్లెలూయా. దయ్యాలు పారిపోయాయి. ఏమండి, ఆయన ఏం డిగ్రీ సంపాదించాడు? ఆయన రెవరెండా, 22, 62? ఎవడు కాదు, సాధారణమైన సేవకుడు. దేని బిడ్డారా ఏ విద్య లేనివాడు, ఎక్కడ డిగ్రీ సంపాదించిన వాడు, కేవలం దేవుని ఉజ్జీవంతో అద్భుతం అభిషేకంతో నింపడిన దైవ సేవకుడు వెళుతూ ఉంటే నీడబడితో అద్భుతాలు జరిగాయి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఆనాడు జరిగించిన దేవుడు ఈనాడు జరిగిస్తాడా, జరిగించడా? చెప్పండి గట్టిగా. జరిగిస్తాడు నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి. జరిగిస్తాడని చెప్పి దేవుడి కేకలేసినంత మాత్రం జరుగుతుందా? ఆ మంట నీలో రావాలి, ఆ ఉజ్జీవం నీలో రావాలి. ఎస్, నేను కూడా వాడబడాలి, నన్ను కూడా వాడుకోవాలి, నాతో అద్భుతాలు జరగాలి, నేను బలంగా వాడబడాలని చెప్పి నువ్వు తగ్గించుకుని ప్రార్థనాపూర్వకంగా ప్రభువుకు అప్పగిస్తే, నువ్వు తగ్గించుకుని నువ్వు మరుగైపోతే నా దేవుడు కనబడి ప్రత్యక్షమైన కార్యాలు జరిగించునుగాక. చెప్పు హల్లెలూయా. ఉద్యోగం లేకపోవడానికి మొట్టమొదటి కారణము దేవునితో వ్యక్తిగత సంబంధాలు కదువైపోయాయి కనుక. రెండవది, ఉద్యోగం రాకపోవడం రెండవ కారణం ఏంటి తెలుసా? దేవుని మెప్పు కంటే. చెప్పండి, ఎవరు మెప్పు కావాలి ఇప్పుడు? చెప్పాలి, మనుషుల మెప్పు కావాలి. మన మధ్యలో సేవకులు వస్తూ ఉండగా కొట్టండి, ఏంటది కొట్టేది? చెప్పాలి. ఆడికి దండేయాలి, ఆడికి పుష్పపు గుచ్చి వేయాలి. ఎందుకంత? ఏమండి, ఆరాధనకి, పూజకు, లేకపోతే ఘనతకు అర్హుడు ఎవరు? చెప్పాలి గట్టిగా. బైబిల్లో భక్తులందరూ ఏమని పొగిడారు? 115వ కీర్తన మొదటి వచనం చదువుకోండి. 115 కీర్తన మొదటి వచనం ఏమి రాయబడిందంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక అని వాళ్ళందరూ దేవుని గణపరుస్తూ వచ్చారు. ఇప్పుడు ఎవరికి ఇప్పుడేం కావాలి? మీకు కాదు ప్రభువా, మీకు కాదు, మాకే. హల్లెలూయా. మన ఈ మధ్య ఒక సభలో వాక్యం చెప్పడానికి నన్ను ఈ ప్రాంతంలో ఒక పాస్టర్ గారిని పిలిచారు. బాగా వినండి, నా వైపు చూడండి. ఈ ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఒక పాస్టర్ గారిని, నన్ను ఒక పాస్టర్ గారిని పిలిచారు. ఇద్దరు ఫోటోలు వేశారు, మంచిది, బాగుంది. తర్వాత ఏ పాస్టర్ గారిని పిలిచారు, ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. హుస్సేన్ గారు, పాంప్లెట్ వచ్చిందా మీకు అన్నారు. వచ్చిందన్న, చూశానన్నా. చూసారా ఏం రాశారో అన్నారు. ఏమి రాశారన్నా? పాస్టర్ హుస్సేన్ గారు అని రాశారు. బ్రదర్ హుస్సేన్ అని రాశారు. మీకు పేరు కూడా ఏదో పెట్టంటే, నేను బ్రదర్ని కాదండి. ఎవరండి మీరు? రెవరెండ్. నేను మాత్రం సభకు రానన్నాడు. ఎవరా అన్నాను. నాకు రెవరెండ్ అని పెడితేనే వస్తాను, లేకపోతే రానన్నాడు. అలా వస్తారేంటి? సేవకులతో మహాభయంకరమైన పరిస్థితి మీకు అర్థం కాదు. స్తోత్రం చెప్పడే. ఏమంటే రెవరెండ్ అని పెడితే ఏమైంది, పాస్టర్ అని పెడితే ఏమైంది, బ్రదర్ అని పెడితే ఏమైంది?
ఇప్పుడు నీ పేరు హోసన్న, ఏమంటే లింగయ్య, ఏమంటే పిచ్చోడని పెడితే బాధ, అవునా కదా? ఏమండి బ్రదర్ హోసన్న, దైవసేవకుడు హోసన్న అని పేరు పెడితే ఏమైంది? మంచిదే కదా, మీరు తట్టుకుంటారని. కానీ పాస్టర్ గారు ఐఎమ్ రెవరెండ్ అన్నాడు. నువ్వు రెవరెండో 22 నాకు తెలియదు స్వామి, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను మాత్రం సేవకుణ్ణి, దేవుని సేవకుణ్ణి అని చెప్పి అన్నాను. ఆయన మీటింగ్కి రాలేదు, నేను వెళ్ళిపోయి వాక్యం చెప్పొచ్చాను. స్తోత్రం చెప్పండి. అంటే ఎందుకు ఈ మాట చెబుతానంటే, ఒక చిన్న విషయంలో ఎంత హెచ్చించుకోవటం, ఎంత దేని మీద అహంకారం, ఎంత భయంకర పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఎవరు మెప్పు కోరాలి? ఇప్పుడు వీళ్ళు ఎవరు మెప్పు కోరుతున్నారు? మనుషులు మెప్పు కోరుతున్నారు. ఇప్పుడు మనం ఎవరు మెప్పు కోరాలి? చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఇప్పుడు ఒక మాట చెప్పాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచ్చి మీరు చదువుకున్నట్లయితే, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం మొదటి వచ్చిన ఏం రాయబడిందంటే, దేని బట్టి యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మనుషుల ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. యేసు ప్రభువు చెప్పిన మాట, సహోదరులారా, ప్రజలారా, మనుషుల ఎదుట మీ నీతి కార్యంలో చేయకుండా జాగ్రత్త పడండి. ఎందుకు? వాళ్ళు పొగడ్తల కొరకు, వాళ్ళు గొప్పల కొరకు, వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి దేని బిడ్డ మనుషులను చూడాలని చెప్పి, మనుషులను పొగడాలని చెప్పి, మనుషులను గణపరచాలని చెప్పి, మనుషులకు మంచి పేరు రావాలని చెప్పి ఉద్దేశంతో ఏదేదో చేస్తూ ఉంటారు. ఇంకో మాట కూడా చెప్పాలంటే, కొన్ని సంఘాలు ఇప్పటికి కూడా కోడిగుడ్డు ఇచ్చినా వాళ్ళ పేరు చెప్పి, పలానా సుబ్బాయమ్మ గారు కోడిగుడు ఇచ్చారు, పలానా మంగమ్మ గారు 50 రూపాయలు ఇచ్చారు, వారిని వారి కుటుంబం దేవుడు దీవించునుగాక అని చెప్పేటువంటి సేవకులు లేరంటారా? మాట్లాడరే? కొంచెం బాధపడే వాళ్ళందరూ అల్లు చెప్పండి. అమ్మ ఎంతమంది ఉన్నారా? మాకేం బాధ లేదన్న వాళ్ళు అల్లు చెప్పండి. చెప్పాలి హల్లెలూయా. నువ్వు ఏమి ఇచ్చినా నీ కుడి చేతితో ఇచ్చేది, బైబిల్ ఏం రాయబడింది? ఎడం చేతికి. అంత సీక్రెట్గా ఇవ్వాల్సిన నీ బైబిల్ రాయబడితే మన సంఘాల్లో దరిద్రం లాంటి దరిద్రమే ఉండదు. ఎక్కడ మన సంఘంలో ఉన్నా వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇలా చేతితో పట్టుకొని జాగ్రత్త సీక్రెట్గా ఇస్తే తీసుకుంటాం, లేకపోతే వెళ్ళిపోయి నీ ఇంట్లో ఖర్చు పెట్టుకో, నాకేం వద్దు అంతే. అయ్యా సంఘాన్ని మైక్ సెట్ కొనిపిస్తాం, మా మనవరాలు పేరు పెడతా అన్నాడు. పెట్టుకో, మీ మనవరాలు పేరు చేసుకుని నువ్వు మీ మనవరాలు కూర్చొని ఇంట్లో కూర్చొని చప్పట్లు కొట్టుకోండి, నాకైతే వద్దని చెప్పా. ఒక ఆయన చర్చి పెద్ద గుమ్మం చేసేస్తాను, మా నాన్నగారి పేరు పెడతాను అన్నాడు. మీ ఇంటికి పెట్టుకో. దేవుని మందిరంలో దేవుని నామమే ఉండాలి, ఏ వ్యక్తి నామం ఉండకూడదు. 2 చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు మనుషులు మెప్పు కోరుతున్నావా, దేవుని మెప్పు కోరుతున్నావా? ఒకసారి ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో ఉద్యమం తగ్గిపోవడానికి, ఉద్యమం నిరసిల్లిపోవడానికి, నిస్సహాయ స్థితిలో ఉండడానికి, సంఘాలు సబ్బబడిపోవడానికి, నేను నమ్మకస్తులు ఉండడానికి గల కారణం ఏంటంటే, 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మెప్పు కంటే మనుషులు మెప్పు కోరుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కనుక. బైబిల్లో భక్తులందరూ ఎప్పుడు వాళ్ళ మెప్పు కోరుకోలేదండి. యేసు ప్రభు వారికి యోహాను గారు బాప్తీసం ఇచ్చారు, మనందరికీ తెలుసు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారికి బాప్తీసం ఇచ్చింది ఎవరు? యోహాను. చెప్పండి అమ్మా. యోహాను గారు యేసు ప్రభు గురించి ఏం చెప్పారు? నేను కాబట్టి బాప్తీసం ఇస్తున్నాను, యేసు ప్రభు తెలుసా, నేను ఎంత గొప్ప అని అన్నాడా? మాట్లాడండి. దేవుడికే నేను బాప్తీసం ఇచ్చాను, నేను గొప్పనే అని అన్నాడా? అనలేదు. బైబిల్లో యేసు ప్రభు రాక మునుపు యోహాను అన్న మాట ఏంటంటే, నా వెనక వచ్చేవాడు నాకంటే, నోటితో చెప్పండి అమ్మా, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను వంగి ఆయన చెప్పుల వాళ్ళు విప్పుటకై నేను యోగ్యుడను. అంత తగ్గించుకొని అంతగా దేవునికి మహిమ కలిగి చేస్తూ ఉంటే దేని బిడ్డలారా, ఈనాడు ప్రజల స్థితి ఒకసారి ఆలోచించాలి. నా దేని బిడ్డ మరలా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా, నువ్వేమి చేసినా నువ్వు మరుగైపోవాలి, దేవుడే కనబడాలి. బైబిల్ ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం రాయబడినటువంటి మాటను గమనిస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం పౌలు భక్తుల సంఘానికి రాస్తాడు, సహోదరులారా, మీరు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరు ఏమి చేసినా, బైబిల్కి వచ్చిన రాయబడినటువంటి మాటను గమనిస్తే, మీరు మాట చేత చేసినా క్రియ చేత చేసినా మీరు ఏమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలిగినట్లుగా సమస్తము ఆయన పేరట చెయ్యండి. హల్లెలూయా. మీ తాత పేరట, మీ అమ్మమ్మ పేరట, మీ నాన్నమ్మ పేరట చెయ్యొద్దు. ఫ్యాన్ ఇచ్చావా, ఆయన పేరట చేయండి. మైక్ ఇచ్చావా, ఆయన పేరట చేయండి. కానుక ఇచ్చావా, ఆయన పేరట చేయండి. కొన్ని చర్చిలకు వెళ్తే 3 రెక్కలు ఉంటాయా, ఫ్యాన్కి 3 రెక్కల మీద వాళ్ళ పేర్లు ఉంటాయి. అలా చూస్తారేంటి? స్తోత్రం చెప్పండి. 3 రెక్కల మీద వాళ్ళ పేర్లే. ఒకటి వాళ్ళ మానవరాల పేరు, ఒకటి వాళ్ళ మనవడి పేరు. నేను అపహాసం చేయట్లేదండి. పరిస్థితులు ఎందుకు ఇలాగ తీవ్రమైపోతున్నాయి? సంఘాల ఉద్యమం లేదు. ఆనాడు చిన్న ప్రార్థన చేసి దేవుడు కార్యం జరిగేది. ఆమేన్.
చిన్న ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయండి. చిన్న ప్రార్థన చేస్తే బలమైన కార్యం జరిగాయి. నా ఆశ, నా ఆలోచన ఎవరిని విమర్శించాలని కాదు, కానీ చివరి దినాలలో ఆదిమ సంఘములు జరిగిన అద్భుతాలు చివరి దినాల్లో జరగాలి. ఆ మంటతో అనేకమైన సంఘాలు రేపుతూ ఉన్నాను. ఆనాడు జరిగిన అద్భుతాలు ఈనాడు ఎందుకు జరగవు? మనం ఆరాధన చేస్తుంది గొప్ప దేవుడు, మార్పు లేని దేవుడు కదా. ఆనాడు జరిగాయి, ఈనాడు జరుగుతాయి. ఎప్పుడంటే మనలో మార్పు వచ్చినప్పుడు, మనలో మార్పు రావాలి. ఇప్పుడు మరలా మీరు ఆలోచించాలి, దేవుని మెప్పు కోరుకుందాం, మనుషుని మెప్పు కోరుకుందామా? బాగా ఆలోచన చెప్పండి. ఏదో చెప్తున్నాళ్ళకి ఇప్పుడు నోటితో, ఇప్పుడు మనసులో మాత్రం మళ్ళీ చెప్పాలి, నాకు మనుషుల మెప్పు వద్దు, దేవుని మెప్పు కావాలని కోరుకున్న వాళ్ళందరూ అల్లు చెప్పాలి హల్లెలూయా. ఒకవేళ మనుషుల మెప్పే కోరుకుంటే ఏం జరుగుద్ది? యేసు ప్రభువు స్వయంగా ఒక మాట చెప్పారు. తర్వాత మీరు చదువుకోండి, అన్ని చూపించడానికి సమయం చాలదు కనుక లూకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనం మీరు చదువుకున్నట్లయితే, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని యేసు ప్రభువు చెప్పారు. కనుక ఏ మనుషుడు మనం పొగడాల్సిన పని లేదు. అబ్బా నువ్వు సూపర్గా వాకింగ్ చెబుతావు అయ్యా, అబ్బా నువ్వు అద్భుతంగా పాట పాడతావయ్యా, అయ్యా అసలు నువ్వు అద్భుతంగా వాకింగ్ చెబుతావు అని చెప్పంటే, మనలో కొంతమంది టాప్ లెవెల్లో సక్క ఎలగరేసి మరి ఎవరనుకున్నా ఇక్కడ హోసన్నా బాగా పాడేవరా, హోసన్నా బాగా వాకింగ్ చెప్పా, ఎవడనుకున్నా ఇక్కడ హోసనమ్మ. మరి దేవుడు ఒక దెబ్బ కొడితే గుడ్డు పెడతావు. చేతులు తలలో చెప్పు, నువ్వెంత, నీ బ్రతికెంత, నువ్వెంత, నేనెంత, దేవుడు ఎంత. ఇది ఒకసారి ఆలోచించాలి. నువ్వు పాడుతున్నావంటే నువ్వేం చెప్పుకోవాలి తెలుసా? నేను దేనికి పనికిరాని వ్యక్తినయ్యా, ఐఎమ్ జీరో. చెప్పండి, ఐఆమ్ దేవుడే నన్ను కృపనిచ్చి పాడుకుంటున్నాను చెప్పి అలా చెప్పుకుని ప్రభుని గణపరచాలి తప్ప మరి ఏమనుకున్నా బ్రదర్, అసలు నేను లేకపోతే మా సంఘంలో అసలు పాటలే ఉండవు, నేను లేకపోతే అసలు ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు, నేను లేకపోతే అసలు వాక్యం చదివే వాళ్ళు ఉండరు, నేను లేకపోతే అని చెబుతుంటారు కొంతమంది. మీకు మంచి మాట చెప్పంటారా? ఎవడైనా అలా అనేవాడు ఉంటే, నేను లేకపోతే అనేవాడు ఉంటే వాళ్ళకి చెప్పే చిన్న సొల్యూషన్ ఏంటంటే, ఎస్ నువ్వు లేకపోతే ఏం జరుగుతుందో చెప్పమంటారా? నువ్వు లేకపోతే నీ ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఒక దండ ఉంటుంది, ఒక పక్కన జనంలో మరొక పక్కన మాట్లాడలేదు. మరి నువ్వు లేకపోతే అంతే కదా, నేను లేకపోయినా అంతే. అలా చూసారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వాకింగ్ చెబుతున్నాను కాబట్టి దేని పెట్టారా, మొత్తానికి నన్ను బాగా పొగుడుతున్నారు, ఉదాహరణకి వింటున్నారు. అదే నేను చచ్చిపోయాను అనుకోండి, మనలో మనమాట. ఇక్కడ ఉంటారా? మా కుటుంబ సభ్యులందరూ, మా సంఘ విశ్వాసులు, మా గోపి గారు, మా చిన్న గారు, మా గమలి గారు ఇక్కడ పెద్ద బోర్డు పెట్టి నీతిమంతులను జ్ఞాపకం చూసుకుంటూ ఆశీర్వాదకరం, ఓ పక్కన జననం, మరొక పక్కన సంవత్సరం ఒకసారి ఇలాంటి కోటికలు ఏర్పాటు చేస్తారు. నేను లేకపోతే మాట మాట్లాడొద్దు. ఆఫ్టర్ నువ్వెంత నేనెంత, సమస్తానికి గొప్పవాడు యేసయ్య మాత్రమే. చెప్పు హల్లెలూయా. కనుక నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారం కాదు. దేని బిడ్డారా, నువ్వు మరుగైపోవాలి, యేసయ్య ప్రత్యక్షపరచబడాలి. మీకు మాట చెబుతాను, నేను ఎక్కడికి వెళ్ళినా దేని బిడ్డ దేవుని సదా యథార్థం చెబుతున్నాను. అలా మోకరించండి చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను మరుగైపోవాలి, మీరు ప్రత్యక్షం కావాలి. మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, నేను మాట్లాడితే ఏం జరగవు ప్రభువా అని కన్నీరు విడిచిన దేని బిడ్డ ప్రభుకి నన్ను అప్పగించుకొని వెళ్ళి నిలబడతాను. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాను. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఎందుకు ఉద్యమం కలగడం లేదు. నెంబర్ 1, బైబుల్లో వ్యక్తిగతంగా దేవునితో గడిపేటువంటి అనుభవాలు తక్కువైపోయాయి. నెంబర్ 2, రెండోది ఉద్యమం కలగబడే రెండో కారణం ఏమైంది అని వాక్యాన్ని గమనిస్తే, దేని బిడ్డ ప్రజల మెప్పు కొరకు, ప్రజల ద్వారా మెప్పు పొందాలని తపనెక్కువైపోయింది ప్రజల మధ్యలో. నెంబర్ 3, మూడోదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కి వచ్చిన రాయబడిన మాటని గమనిస్తే, తగ్గించుకునే మనసు ప్రజల మధ్యలో లేదు గనుక. చెప్పండి, తగ్గించుకునే మనసు ప్రజల మధ్యలో. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. భక్తులందరూ దేవుని మనసును దోచుకున్నారు. చెప్పండి, భక్తులందరూ దేవుని మనసుని, చెప్పండి ఈ మాట బాగా మీకు అర్థం కావాలి. భక్తులందరూ దేవుని మనసుని దోచుకున్నారు. ఎలా దోచుకున్నారు? ఇంకొక మాట చెప్పాలంటే, ప్రజలందరూ దేవుని మనసును ఆక్రమించుకున్నారు, దేవుని హృదయాన్ని ఆక్రమించుకున్నారు, దేవుని మనసును దోచుకున్నారు. ఎందుకు దోచుకున్నారు? ఎలా దోచుకున్నారు? ఇప్పుడు మన స్థలాలు దోచుకుంటున్నట్లుగా. ఏమండి, దడి కడతారా? దడేనా, దాన్ని ఏమంటారు? దడేనమ్మా, కడతారా? అది పోద్దా? మళ్ళీ కొత్త దడి కట్టేటప్పుడు కొంచెం అలా అంటారు. అది పోద్దా? ఇంకో కొత్త దడి కట్టి ఇంకొంచెం అలా అంటారు. అక్రమే. వాళ్ళు అలాగా దౌర్జంగా దేనిపై ఆక్రమించుకోలే, దేవుని మనసును ఆక్రమించుకున్నారు, దేవుని మనసును నిజంగా గెలుచుకున్నారు. ఎలాగా?
వాళ్ళు తగ్గించుకొని. స్తోత్రం. దేవుడు అబ్రహాముని గురించి ఏమన్నాడు? అబ్రహాముని గురించి దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నాకు సౌండ్ రాట్లా, ఏమో మాకు తెలియదు అంటారా? అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు దేవుడు. ఎందుకని అబ్రహాము స్నేహితుడిగా చేసుకున్నాడు దేవుడు? తగ్గించుకున్నాడు గనుక. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం మీరు చదువుకోండి. ఎంతగా అబ్రహాం తగ్గించుకున్నాడంటే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయడానికి దేవుని బిడ్డారా అబ్రహాం ఎలా తగ్గించుకున్నాడంటే, అయ్యా నేను దుమ్ము లాంటి వాణ్ణయ్యా, ధూళి లాంటి వాణ్ణయ్యా, నీతో మాట్లాడడానికి యోగ్యత లేకపోయినా నీతో మాట్లాడి సాహసిస్తున్నాను ప్రభువా, తెగిస్తున్నాను ప్రభువా అని దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని చెప్పి తనను తాను తగ్గించుకున్నట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. ఈనాడు ఏ యోగ్యత ఉందండి మనకు? ఒకసారి ఆలోచించండి. ఏ యోగ్యత మనకి లేకపోయినా యేసయ్య మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. చప్పట్లు కొడుతూ ప్రభువును గణపరచు. ఏ యోగ్యత మనకి లేకపోయినా, ఏ తెలివి మనకి లేకపోయినా, ఏ అర్హత మనకి లేకపోయినా యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తం ద్వారా నిన్ను కొనుక్కున్నాడు, అద్భుతమైన బిడ్డలుగా చేశారు. అటువంటి మన జీవితంలో ఎంతో తగ్గించుకొని ఎంతో విధేయత కలిగి దేని బిడ్డరా మనం ఉండటం ప్రారంభిస్తే ఖచ్చితంగా బైబిల్లో రాయబడిన మాట యేసయ్య చెప్పాడు, తనను తాను తగ్గించుకున్నవాడు. హల్లెలూయానండి. అబ్రహాము తగ్గించుకున్నాడు, దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని అన్నాడు. ఓకే, దావీదుని గురించి చూద్దాం. దావీదుని గురించి దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారమైన వాడు, నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చేవాడు అన్నాడు దావీదుని గురించి దేవుడు. మనం కోణలు చూస్తే దావీదు తప్పు చేయలేదా, పొరపాటు చేయలేదా, పాపం చేయలేదా అనేటువంటి ఆలోచన చూస్తాం. కానీ దేవుని యొక్క యాంగిల్ మనం గమనిస్తే దేవుడు అంటాడు దావీదును హృదయానుసారమైన మనుష్యుడు. ఎందుకని? అతని హృదయ ఉద్దేశం నెరవేర్చువాడు అన్నాడు. ఎందుకు తెలుసా? దావీదు ఎంతగా తగ్గించుకున్నాడంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ కోచులలో వ్రాయబడినటువంటి మాటలు గమనిస్తే 24వ అధ్యాయం 14వ వచనం మీరు చదువుకున్నట్లయితే సౌలు దగ్గర దావీదు ఏమని తగ్గించుకుంటాడో తెలుసా? సౌలా, నాయనా, రాజు అయినటువంటి మీరు ఎవరిని తరుముకుంటూ వస్తున్నారో తెలుసా? నేను చచ్చిన కుక్క లాంటి వాడిని కదా, మిల్లిని లాంటి వాడిని కదా, చచ్చిన కుక్క లాంటి వాడిని కదా, మిల్లిని లాంటి వాడిని కదా చెప్పి దావీదు ఎంతగా తగ్గించుకున్నాడు ఒకసారి ఆలోచించాలి. స్తోత్రం. ముగింపులోకి వచ్చాం. హుషారుగా హల్లెలూయా చెప్పండి గేటి. ఒకరోజు దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు దావీదు. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? ఒక మాట తర్వాత మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18 వచ్చి మీరు చదువుకున్నట్లయితే సమూయేలు 2వ గ్రంథం 7:18 ఏమి రాయబడిందంటే, అయ్యా నువ్వు ఇంతగా హెచ్చించుటకు నేనే పాటివాడిని, నా కుటుంబము ఏ యోగ్యత లేనివాడిని కదా, ఏ అర్హత లేనివాడిని కదా, ఇంతగా నిన్ను హెచ్చించారు ప్రభు అని దావీదు ఎంతగా తగ్గించుకుంటూ వచ్చారు. లేఖన భాగాల్లో రాయబడిన మాటలు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము, దావీదు, భక్తులు అందరూ తగ్గించుకుంటూ వచ్చారు. యేసు ప్రభుని గురించి ఒకసారి ఆలోచించండి. పౌలు భక్తుడు చాలా వివరంగా రాస్తాడు. ఎంత వివరంగా రాస్తాడంటే ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అనుభవాన్ని విడిచిపెట్టుకునే భాగ్యం ఎంచుకోలేదు. కానీ నీ కొరకు నా కొరకు దేని బిడ్డరా దాసునిగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చి శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పు. ఆయనే అంత తగ్గించుకుంటే మనకి ఎందుకండి బిల్డప్లో? ఏముందండి మనలో బిల్డప్ ఉండడానికి? ఎంత గర్వమో, ఎంత అహంకారమో దేని బిడ్డారా? ఒక ఇల్లు కట్టామా కాళ్ళు రగరేయటమే, ఒక ప్రసంగం చేసామా కాళ్ళు రగరేయటమే, ఒక పాట పాడామా కాళ్ళు రగరేయటమే. ఏముందండి ఒకసారి ఆలోచించండి దేని బిడ్డారా? చాలామంది అహంకారంతో ఏం చెప్తారంటే, అయ్యగారండి ఈ ఇల్లంతా నేను కష్టపడి ఇలా యాంగిల్ మరి యాక్షన్ కూడా చేసి మరి కష్టపడి నా కష్టంతోనే కట్టుకున్నానండి అంట. ఎవరు నీ మొహం తగలయ్యా? నీ కష్టం ఎంతది? నా బలముతో కట్టుకున్నాను, నా శక్తితో కట్టుకున్నాను అంట. నీ శక్తి ఎంతది? నువ్వెంత? నీ బోడి నీ శక్తి ఎంత? గట్టిగా ఒక 2 విరోచనాలు అయితే చాలు. అలా చూస్తారేంటి? ఎన్ని 2 గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక 2 విరోచనాలు గట్టిగా అయితే ఇక నువ్వు నిలబడు, ఆటో ఒకటి సంఖలు వేసుకొని రావాలి. ఎట్లా ఊకి కుక్క రాకు వచ్చిన కోళ్ళ ఉనిగిపోతాం. నీ బలం ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ శక్తి ఎంత ఆలోచించు. అందుకని పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నాను చెప్పండి దేవుని. బైబిల్లో రాయబడిన మాట, నన్ను బలపరచు క్రీస్తును నేను సమస్తము. ఎస్, ఏం చేయాలన్న దేవుని కృపే. అలాగా దేని బిడ్డ ప్రభు సన్నిధిలో తగ్గించుకునే మనస్తత్వం మనకు రావాలి.
చాలా బైబిల్లో విషయాలు ఉన్నాయి, మరి సమయం అయిపోతుంది కనుక ముగింపులోకి వచ్చేసాను. ఎన్ని చెప్పాను ఇప్పటివరకు మీకు? 3. నెంబర్ 1 చెప్పండి. ఉద్యమం రావడానికి కారణం మొదటి కారణం దేవునితో సరైన సంబంధము లేదు. ఇకనైనా సరే మనసు మార్చుకొని దేవునితో గడుపుదువుగాక, దేవునికి సమయాన్ని ఇచ్చుదువుగాక. వండుకోవడం, తింటూ, ఉత్తుకోవడం, ఆరేసుకోవడం, ఎండేసుకోవడం, మడత పెట్టుకో పక్కన పెట్టు. ఆ పనికి మళ్ళీ పని అంత దరిద్రం అంత తీసుకుని తర్వాత చాలామంది ఏం చెప్తారంటే, అయ్యగారండి చర్చికి రాలేదేమ్మా అంటే, పని కాలేదండి అయ్యగారా. దేవుడు ఒక దెబ్బ కొడితే అక్కడ ఉంటుంది ఆ పని. దేవునికి ప్రాముఖ్యతని ఇవ్వకుండా నీ పనికి మాల కార్యక్రమం ప్రాముఖ్యత ఇస్తే ఎలా చెప్పండి? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్య బిడ్డలను ఆశీర్వదించి నీ వ్యాపారం దీవించి దీవెనకరంగా ఉండాలంటే నువ్వు దేవునికి ప్రాముఖ్యతనిచ్చుదువుగాక. ఒకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్ అంతా మనం చదువుకోడు, ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు అంటాడు, నన్ను గణపరచు వారిని. ఇంకంతే, దాని యొక్క భావనకి తెలిస్తే నీ బతుకు మారిపోయినట్లే. నన్ను ఘనపరచువని నిన్ను ఘనపరుస్తానన్నాడు దేవుడు. ఈనాడు నువ్వు దేవుని ఘనపరచకుండా నీ కొరకు ప్రాకులాడుతున్నావు కనుక నీ జీవితంలో వచ్చినవన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి. లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను గమనించినట్లయితే, 1 దేవునితో సరైన సంబంధం, వ్యక్తిగత అనుభవం ప్రతి వ్యక్తికి ఉండాలి. ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని శనివారం ఎవడు పిలిచినా ఎక్కడికి మేము వెళ్ళాం. ఎందుకు తెలుసా? ఆ రోజంతా శనివారం ఉపవాసం దేవునితో గడుపుతానే ఉంటాం ప్రార్థనలో. మా అలవాటు, మా సేవకులకి నేను నేర్పింది అదే. శనివారం ఎక్కడికి వెళ్ళాం, ఎవడైనా చనిపోతే తప్ప. ఏ శుభకార్యాలు, ఏ కృతజ్ఞత కూడా ఎవరికి ఏర్పాటు చేయం. పుట్టినరోజా ఆదివారం చేసుకో, లేకపోతే శుక్రవారం చేసుకో, శనివారం దేవునితో గడిపే రోజు అని చెప్పి ఎక్కడికి వెళ్ళకుండా ఆ రోజంతా ఉపవాసం దేవునితో గడుపుతాం. దేవుని పాదాల దగ్గర ఆయన ఇచ్చేటువంటి సందేశం పొందుకోవాలి. ఆ సందేశ సంఘానికి చెప్పాలి. స్తోత్రం చెప్పండి గేటి. మనం బలపరచబడితే సంఘాన్ని బలపరుస్తాం. దేవునికి వ్యక్తిగత సంబంధం, పరిశుద్ధ గ్రంథం మీలో దేవునితో అద్భుతమైనటువంటి అనుభవాలు మనకు రావాలి. రెండోది చెప్పండి. రెండోది ఏంది చెప్పేశారు, చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనల్ని ఎవరు పొగడాలి? దేవుడు పొగడాలి. ఆమెను చెప్దామా? మన ఇష్ట ప్రకారం ఉందామా? దేవుని ఇష్ట ప్రకారం ఉంటామా? అబద్ధం చెబుతారని మీరు అందరూ, మీరు మీ ఇష్ట ప్రకారం ఉంటున్నారు. దేవుని ఇష్ట ప్రకారం ఉంటామని వాళ్ళందరూ అల్లు చెప్పండి. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా దేవునికి ఇష్ట ప్రకారం వెళ్ళేవాడు అయితే 10 గంటలకు ప్రార్థన అంటే 1/2 గంట ముందు ఉంటావు. నువ్వు దేవుని ఇష్ట ప్రకారం బ్రతికి వ్యక్తివైతే, భక్తుడా భక్తురాలా, ఈ మొహాలు దీవించబడునుగాక. 2 చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు నిజంగా భక్తుడు అయితే, భక్తురాలు అయితే, నువ్వు దేవుని ఇష్ట ప్రకారం బ్రతికి వ్యక్తివైతే 11 గంటలకు ప్రార్థన అంటే 1/2 గంట ముందు ఉండాలి. అరే 11 గంటలకు ప్రార్థన, 10:30 ప్రార్థన అంటే 12:30కు వచ్చేసి గేట్ దగ్గర నిలబడి రమ్మంటారు వద్దంటారా? మీరు రమ్మంటారు లోపలికి వద్దాం, లేకపోతే వెళ్ళిపోతామే అని. నీదే భక్తి. ఎంతకాలం ఏదైనా పొరపాటు ఆయా సందర్భంలో కొన్ని అభ్యంతరాలు కలుగుతాయి, ఏదో ఆటంకాలు వస్తాయి, అప్పుడు ఆలస్యమైందంటే దానికి అర్థం ఉంది. ప్రతిరోజు ఇదే పాట అయితే ఎలాగా? నీ మనసు మార్చుకుని దేవునికి ప్రాముఖ్యతనిచ్చుదువుగాక. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంతగా దేవునికి ప్రాముఖ్యతనిస్తావో అంతగా దేవుడు నీకు ప్రాముఖ్యతనిస్తాడు. నీ ప్రార్థనకి ప్రాముఖ్యతనిస్తాడు, నీ కుటుంబానికి ప్రాముఖ్యతనిస్తాడు. 2, 3 చెప్పండి. ఎలాగా? బైబిల్ యేసు ప్రభువు తగ్గించుకుని, ఎంతగా తగ్గించుకున్నాడు? సిలువ మరణము పొందునంతగా. ఆమె చెప్దమ్మా. అందుకని కింద మాటలు ఏమి రాయబడిందో తర్వాత మీరు చదువుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మీరు చదువుకోండి. ఆ చివరి మాటలు ఏమి రాయబడిందంటే, ఆయన అంతగా తగ్గించుకున్నాడు గనుక అన్ని నామాల కంటే ఉన్నతమైన నామముగా హెచ్చించబడింది. స్తోత్రం. మన పాట పాడుకుంటే ఏమని? అన్ని నామముల కంటే పైనామము యేసుని. వచ్చా మీకు? చప్పట్లు కూడా కొడతారా? ఇది కొట్టదు, ఒకసారి పాడండి. అన్ని నామముల కన్నా పైనామము, బయట ఉన్నోళ్ళు, యేసుని నామము ఎన్ని తరముల కైన గణపరచదగిన క్రీస్తు నామము, నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శత్రులు లయం లయము. యేసు నామము జయం జయము,
సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము శత్రు సమూహముపై జయమునిచ్చును ఆమేన్ జయశీలుడైన యేసునామము జయం జయము సాతాను శక్తి యేసునామము జయం జయము సాతాను శక్తి లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ యేసునామము జయం జయం చెప్పండి సాతాను శక్తి యేసునామము ఉజ్జీవంగా జీవముతో సాతాను శక్తి యేసునామము జయం జయము సాతాను శక్తి లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తా. 3 మాటలు చెప్పాను. 4వ మాట. నెంబర్ 1, దేవునితో వ్యక్తిగత సంబంధం ప్రజల మధ్య లేదు గనుక ఉజ్జీవం నిర్జీవమైపోతూ ఉంది. సంఘాలు చప్పబడిపోతున్నాయి, చల్లారిపోతున్నాయి. చాలా మాటలను విస్తరించి మాట్లాడే సమయం చాలదు కనుక ముగింపులకు వచ్చేసాను. 2వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చెప్పండి, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు కొరకు తహతహలాడుతున్నారు ప్రజలు. నన్ను పొగడాలి, నాకు జేజేలు కొట్టాలి, నాకు దండయ్యాలి. నేను ఎప్పుడైనా ఒక్కడికి లైఫ్లో ఒకేసారి వేస్తాను. ఒక్కడికి అలా చూస్తారేంటి? స్తోత్రం చెప్పండి. దండలు వేసుకునే వాళ్ళకి ఒక అర్థం చెప్తాను, మీరు వినండి. దండలు వేసుకోవటం తప్పని నేను అనను, వేసుకోవాలని చెప్పి నేను చెప్పను. మా చర్చిలో దండల కార్యక్రమం ఇప్పుడు ఉండదు, దేవుని కృపను బట్టి. ఉదాహరణకి మన దండ ఎప్పుడు తీసుకెళ్తాం? ఒరి బాబాయ్ చెప్పండి నవ్వకుండా. ఎప్పుడు తీసుకెళ్తాం? ఎవడన్నా పోయినప్పుడు తీసుకెళ్తాం. ఇప్పుడు బతుకున్నాడు దండ ఎత్తనాడు, దాని అర్థం ఏంటి? తొందరగా పోరాని అర్థం అనమాట. అంతే కదా. కనుక దయచేసి మీరు ఆలోచించాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్. 3వదిగా బైబిల్కి వచ్చిన రాయబడిన మాటను గమనించినట్లయితే వాక్యం మనం చదువుకుంటున్నాం. చెప్పండి, తగ్గించుకోవాలి. తగ్గించుకోవట్లా, గర్విస్తున్నారు. వాళ్ళు డిగ్రీని సంపాదించుకుంటున్నారు. ఏమండి, ఇంతకుముందు డిగ్రీ కష్టపడి చదివి సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు ఏమైంది? 2000 ఇస్తే డిగ్రీలు వచ్చేస్తున్నాయి. వాడికి ఏం తెలియదు. 2000 వస్తే ఏమండి, ఏరా ఇదిగో రెవరెండ్ పట్ట, ఇదిగో బిషప్ పట్ట, ఇదిగో డాక్టర్ పట్ట. ఎందుకు ఈ పట్టలు, దరిద్ర పట్టలో? చెప్పండి. మా దైవ సేవకులు మాకు ఏం నేర్పారంటే, ఏదైనా డిగ్రీ సంబంధమైనటువంటి రెవరెండ్ అయినా బిషప్ అయినా అలాంటి పట్టాలు సంపాదించారంటే అది దేంతో సమానం అంటే కుష్ఠవ్యాధి కలిగిన వాడి మెడలో పలక లాంటిదన్నమాట. మన జీవితంలో అనాయింటింగ్ కావాలి, అభిషేకం కావాలి, డిగ్రీలు కాదు. స్తోత్రం చెల్లేద్దాం. నా దేని బట్టి ఇటువంటి ఆలోచన మనకు కావాలి. 4వ విషయం జ్ఞాపకం చేస్తాం. ఉజ్జీవం తప్పబడిపోవడానికి, ఉజ్జీవం లేకపోవడం 4వ కారణం. బైబిల్ మొత్తం 9 సంగతులు రాశాను నేను. 9 చెప్పలేకపోతున్నాను, 4 చెప్తున్నాను. 1, 2, 3 చెప్పి 4 చెప్తున్నాను. ధనాపేక్ష ఎక్కువైపోయింది కనుక. ఏమైపోయింది చెప్పాలి గట్టిగా. 2 చేతులు స్తోత్రం చెల్లేద్దాం. ఆనాడు పాత కాలంలో ఉన్నటువంటి అద్భుతమైన సామెత ఏంటంటే, కోటి విద్యలో నోటితో చెప్పాలి. పాత మాట అది. కోటి విద్యలో కూటి కొరకని. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కోటి విద్యలో కోటి కొరకు. హలోయేనండి. కూటి కొరకు కాదు, చెప్పండి,
కోటి కొరకు ఈనాడు సేవకులు కూడా మనం గమనించినట్లయితే ఎవడొస్తే వాడు బోర్డు పెట్టేటివే. నేను వచ్చాను అనుకోండి, హోసన్నా ప్రార్థన మందిరం వింటారండి, హలో చెప్పండి గట్టిగా. ఇంకోటి వచ్చాడు అనుకోండి, వాడి ప్రార్థన మందిరం. ఎవరంటే వాడు జీతం ఇచ్చేస్తున్నాడు. నేను పిలిచి నిజంగా సేవకుడైతే ఏ బోర్డు మార్చకూడదు, ఏసీ బోర్డు పెడుదుగాక. డబ్బు కొరకు ఆశపడి కక్కుర్తుతో దేని బిడ్డలారా ఎలా బ్రతకాలని అర్థం చేసుకోకుండా అనవసరంగా డబ్బు ఆశతో ఈనాడు చాలా మంది సేవకులు చేస్తున్నటువంటి తత్వంగాలు చూసి చాలా వేదనకరమైన పరిస్థితి. అబద్ధాలు చెప్పేవాళ్ళు, బోట్లు మార్చేవాళ్ళు. ఎవరు సేవకుల మీటింగ్ రా, ప్రార్థన ఉంటారా అంటే ప్రార్థన పూర్వకం వెళ్ళాలి. జీతం ఇస్తారా, ట్రావెలింగ్ ఇస్తారా, భూ పెడతారా? ఇలాగ డబ్బు ఆశ కలిగి ధనాపేక్ష కలిగి ప్రాకుడే వాళ్ళు నాడు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. నద్దేని బిడ్డారా, అందుకనే ఉజ్జీవం నిర్జీవమైపోతూ ఉంది. నేను ఎంతో వేదనతో దేవుడు నాకు ఇచ్చిన మనసులో ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంచెం ఒకవేళ మీ అందరూ బాధ కలిగితే కలగొచ్చు, కానీ నేను చెప్పేది 100% కరెక్ట్. దేవుని కార్యం నీ పక్షాన ఎందుకు జరగటం లేదంటే ఇది ఇటువంటి పనికిమాలినటువంటి ఆలోచనలు నీకు ఉన్నాయి కనుక ఈ రాత్రి మనసు మార్చుకుందువుగాక. నా దేవుడు నిన్ను నన్ను పోషించగలడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దా. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మనల్ని పోషించగలడా, పోషించలేడా? ఎక్కడికి వెళ్ళి చేయి చాపాల్సిన పని లేదు. ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన పని లేదు, ఒకటి దండం పెట్టాల్సిన పని లేదు. నిన్ను సేవకు పిలిచింది రాజకీయ నాయకుడు కాదు, నిన్ను పరీక్షకి పిలిచింది నీ కొరకు ప్రాణం పెట్టింది రాజకీయ నాయకుడు కానే కాదు. నీ కొరకు భూమిని ఆకాశాలు సృష్టించినట్టు దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరిచే మహా గొప్ప దేవుడు. ఆమేన్. ఆయన నిన్ను పోషించగలడు, నిన్ను ఆశీర్వదించగలడు, ఆదరించగలడు, ఏ లోటు లేకుండా చేయగలడు. నేను 2003లో ఈ ప్రాంతానికి వచ్చాను. 2003లో నాకు ఒక్క పర్సన్ కూడా తెలియదు. దేవుని యొక్క పిలుపుతో ఈ పరిచయని ప్రారంభించి 2003 మార్చి 9వ తారీఖున ప్రారంభించాం. అలా మోకరించి కన్నీరు విడిచి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది బిడ్డలు ప్రభు ఇచ్చారు. అలా 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 ఈ పరిచయం ఆశీర్వదించబడి ఇదిగో ఇలాగ కొన్ని సంఘాలు దేవుడు ఇచ్చాడు. మీలాంటి ప్రజలు ప్రభు నాకు ఇచ్చారు. ఎక్కడ చేయి చాపలా, ఎవరి దగ్గర అడుక్కోలా, ఏ మనిషిలో జీతం తెచ్చుకోలేదు, మోకాళ్ళ మీద ఉన్నాను. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కనుక. హల్లెలూయా గట్టిగా. నిజంగా నేను దేవుడు పిలిస్తే నీకు మంచి మనస్సాక్షి ఉంటే డబ్బు కొరకు ఆశపడొద్దు. బైబిల్ ఏమి రాయబడి ఉంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 రాయబడిన మాట. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కోసం రాయబడిన మాట పౌలు భక్తుడు అంటాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి తమను తాము పొడుచుకొని చచ్చినట్లుగా లేఖనాల్లో రాయబడినటువంటి మాట. అదేని బిడ్డలారా, అపార్థం చేసుకోవద్దు. ప్రేమతో ఈ మాటలు మనం అనుసరించినట్లయితే వాక్యం వింటున్న మీరు మాత్రమే కాదు, నేను కూడా. ఇక్కడ వాక్యం చెప్తున్నంత మాత్రం నేను గొప్పని కాదు, మీరెంతో నేను కూడా అంతే. ఒక మాట చెప్పాలంటే మీరు కూర్చొని వింటున్నారు, నేను నిలబడి వింటున్నాను అంతే. స్తోత్రం చెప్పండి గట్టి. మీరు కూర్చొని నేర్చుకుంటున్నారు, నేను నిలబడి నేర్చుకుంటున్నాను అంతే. నేను నేర్చుకుంటున్నాను, ప్రభు నాతో మాట్లాడుతున్నారు, మీకు నేర్పుతున్నాడు దేవుడు, నీతో మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకుని లోబడి నిజంగా దేవుడే నిన్ను పిలిస్తే ఎక్కడా చేయి చాపకుండా దేవుడి మీద ఆధారపడుదువుగాక. బైబిల్ ఒక వాగ్దానం ఉందండి, అనేక మందికి ఇచ్చువారుగా చేస్తాను అని చెప్పి బైబిల్ ఉందా లేదా? మనకు కాదులేండి ఆ మాటలా, మనకేనంటారా? మనకన్న వాళ్ళందరూ అల్లు చెప్పండి. మరి అక్కడికి వెళ్ళి చేయి చాపుతున్నావే అంటే అప్పు చేద్దని నేను అనట్లేదు. అవసరాన్ని బట్టి అప్పు చేర్చుకోవాలి, తీర్చుకోవాలి, తప్పేమీ లేదు. అడుక్కోకూడదు. చర్చి కడుతున్నాం, సందాలు రాయండి. మన ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళాం. సత్యపండి గారు మీరు వచ్చారుగా, మీరు రాలేదా? ఏ మీటింగ్కి? మంజీరా మీరు రాలేదు. ఆకుల గారు వచ్చి ఉంటారు బహుశా. అక్కడ వాక్యం అయిపోయింది, ప్రజలందరూ వచ్చారు. ఆ పాస్టర్ గారు నిలబడి కానుకలు వేసేటప్పుడు ఏం చేయాలి? అమ్మ సభల నిమిత్తం మరి చాలా ఖర్చు ఉంది కనుక దేవుడు మీకు మనసు తోచినట్లుగా కానుకలు ఇవ్వండి అని చెప్పి బాగుండేది. ఎంత చెప్తుందో తెలుసా? ఇదిగో బోల్డ్ ఖర్చులు ఉన్నాయి, మీరు చిల్లరియొద్దు, మీ జేబులో పెద్ద నోటు తీయండి అని. ఎంతంటే ఇక నిజంగా బాబు ధర్మం చేయండి అయ్యా అదొక్కడే తక్కువ, ఇంకంతా మైకులు చెప్పేస్తున్నాడు అన్నమాట. చుట్టుపక్కల అన్ని జనులు ఉన్నారు, యేసుప్రభు అంటే తెలియని వ్యక్తులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. వాళ్ళందరూ అనుకుంటారు ఈ పాస్టర్లు దీని కొరకేరా సభలు ఏర్పాటు చేసి అనుకోరా. ఎంత అవమానకరం, ఎంత సిగ్గుకరమైన పరిస్థితి. ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆలోచన తొలగిపోవాలంటే మనలో మార్పు రావాలి. స్తోత్రం.
చెప్పండి హల్లెలూయా. దేవుడు పోషించగలడు, ఇవ్వగలడు. నిజంగా దేవుడు నిన్ను పిలిస్తే నీ మందిరం కట్టుకోవడం దేవుడు ఇవ్వగలడు, సభలు ఏర్పాటు చేసుకోవడం దేవుడు ఇవ్వగలడు, ప్రతి ఈవిడ నా దేవుడు ఇవ్వగలడు. చందాలు రాయండి, ఒక 20 బస్తాలు సిమెంట్ కట్ట రాయండి అంటున్నాడు ఒక ఆయన వచ్చి మొన్న. 20 కట్టలు నన్ను. సరే నువ్వు మరీ ఎంత అడుక్కుంటున్నావు కదా, 20 కాదులు 50 కట్టలు ఎత్తాను, 50 కట్టలు ఇచ్చేసాను. నీకేం చేస్తాం? మరి ధీరంగా అడుక్కుంటుంటే సేవకుడు అయ్యుండి ఎంత అవమానకరం. ఒకసారి ఆలోచించు. ఎవరైనా చెత్తను మరోసారి ప్రేమతో ధనాపేక్ష మనకు ఉండకూడదు. ఏది కావాలంటే దేవుడు మనకి ఇవ్వగలడు. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, కొన్ని సంఘాలు ప్రతిరోజు చేస్తారు ఈ ప్రార్థన. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, రైట్, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం, ఇలా మాట్లాడి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేస్తాడు. ఆయన కంగారు పడాల్సిన పని లేదు, చేతులు చాపాల్సిన పని లేదు, ఆలవైపు చూడాల్సిన పని లేదు. నా దేవుడు పోషించగలడు. గనుక మన వ్యక్తిగత జీవితంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆశించిన వాళ్ళందరూ ఏమైపోయారు? బలిగా అర్పించబడ్డారు. బైబిల్ మా అందరూ తెలుసు. దేని బిడ్డారా? ఆకాను జీవితం గమనిస్తే వాడు బతుకు పాడైపోయింది. ఏమంటే గెహాజీ జీవితం మనం గమనిస్తే వాడు బతుకు పాడైపోయింది. క్రొత్త నిబంధనలో దేని బిడ్డారా? అననీయ, వీళ్ళు మహాముదురులు అనమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారిద్దరు కూడా బాగా ఆశిస్తే ఆ సమయంలో చచ్చిపోయారు. దేని మీద ఒక మాట చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు కూడా 30 వెండి రోకలకి యేసు ప్రభు వారిని నమ్మక ద్రోహం చేసి అమ్ముకున్నాడు. వాడిని బాగుపడ్డా? ఏ డబ్బు అయితే ఆశించబడి యేసు ప్రభు నమ్ముకున్నారు, అదే డబ్బు తీసుకెళ్ళిపోయి క్రొత్త తాడు కొనుక్కొని ఆ తాడు తేని బిడ్డారా చెట్టుకు ఉరేసుకుంటే తాడనదంట దుర్మార్గుడా, నీ దుర్మార్గాన్ని మోయలేకపోతున్నానని చెప్పి తాడు తెగిపోతే డబ్బే మన కింద పడ్డాడు. పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చాడంట. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చి మీరు తర్వాత చదువుకోండి. ఇంత దారుణమైన చావు సావడానికి గల కారణం ధనాపేక్ష, ధనాపేక్ష, ధనాపేక్ష. ఈనాడు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంటే, ఉజ్జీవం లేకపోవటానికి, సంఘం మండించబడలేకపోవడానికి, విశ్వాసాలు ఆత్మీయంగా రగిలించబడలేకపోవడానికి గల కారణం 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈ మాటల్లో ఏమైనా నీకు అర్థమైతే నిజంగా నువ్వు ధన్యుడివి, ధన్యురాలువే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని మామూలు అనుకున్నావంటే నీ అంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండాలి. మరోసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ రాత్రి నువ్వు వెళ్తూ చేయవలసిన ప్రార్థన ఏంటంటే, రోగం తగ్గించయ్యా, అప్పులు తీర్చయ్యా, ఇలాంటి ప్రక్కన పెట్టో. నువ్వేమైనా ప్రార్థన చేయాలో తెలుసా? నన్ను ఉజ్జీవపరచండి, నేను ఉజ్జీవపరచబడాలి, నా సంఘం ఉజ్జీవించబడాలి, నేను ఉజ్జీవపరచబడాలి, నేను మండించబడాలి, నా సంఘం మండించబడాలి, నా కుటుంబం మండించబడాలి ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. అందరూ లేచి నిలబడదాం ప్లీజ్. ఇలా చెప్పుకుంటే చాలా సంగతులు ఉన్నాయి. సమయం అయిపోయింది కనుక ఇక కాలయాపన చేయక దేని బిడ్డారా ఎక్కువసేపు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఎక్కడున్నారో అక్కడ లేచి నిలబడండి. లేచి నిలబడిన ప్రతి ఒక్కరు కన్నులు మూసుకోండి. దయచేసి కన్నులు మూద్దాం, చేతులు జోడించండి. కన్నులు మూసుకుని ప్రతి ఒక్కరు చేతులు జోడించాలి. చేతులు జోడించండి, చేతులు జోడించండి. అక్కడ ఉన్నవారు అక్కడే కన్నుల ముద్ద ప్లీజ్. ఈ సభల యొక్క చివరి కుడికలో ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాం. ఏ విధము చేత కార్యం జరగాలి. నువ్వు అద్భుతం చూడబోతున్నావు, ఒక ఆశ్చర్యం జరగబోతా ఉంది. నీ సేవలోను, నీ కుటుంబంలోను, నీ వ్యక్తిగత జీవితంలో మార్పులు రాబోతా ఉన్నాయి. నా దేవుడు తన మహిమగల కార్యం నీ కుటుంబంలో జరిగించాలని, ఒక ఉజ్జీవ రేపాలని దేవుడు నీతో మాట్లాడుతూ నేను ఉజ్జీవపరుస్తుండగా, అమ్మ నోరు తెరు, తమ్ముడు నోరు తెరు, సహోదరులు నోరు తెరిచి ప్రతి ఒక్కరి కన్నును మూసుకుని, యేసయ్యా ఈ రాత్రి నన్ను మండించున్న ఆయన, నేను మండాలి, నేను ఉజ్జీవపరచబడాలి, నన్ను ఉజ్జీవపరచున్న ఆయన, నేను మండాలయ్యా, నేను రగిలించబడాలి, నేను మండిన సంఘాన్ని మండించాలి ప్రభు అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థనాపూర్వకంగా ప్రభుతో మాట్లాడదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థనాపూర్వకంగా ప్రభుతో మాట్లాడదాం. అందరూ కన్నులు ముద్దాం, బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఎస్, మండాల ప్రభువా, మండాలయ్యా, చప్పట్లు కొట్టు. దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావం నీ మీదికి రావాలి. ఒక బలమైన ప్రభావం, ఒక బలమైన అగ్ని, ఒక బలమైన ప్రసన్నత పొందుకో. అన్య భాషలతో దేవుని మహిమ నీ మీదికి రావాలి. పొందుకో అగ్ని, దేవుని శక్తితో నింపబడి ఉజ్జీవం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడు.
అందరూ కన్నులు మూసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఈ మంచి రాత్రి దేవాతి దేవుడు అనేక సంగతులు నీతో మాట్లాడుతూ వచ్చారు. చివరి ప్రార్థన చేయబోతున్నాం. దేని పెట్టారా దేవుని సేవకుడు కూడా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. దయచేసి ఎక్కడున్న వారు అక్కడే కన్నులు మూసుకొని ఈ రాత్రి చివరి రాత్రి నాయన నన్ను బలపరుచు నాయన, నన్ను అభిషేకించు నాయన, నా సంఘంలో మార్పులు రావాలి, నా కుటుంబంలో మార్పు రావాలి, నా సేవలో మార్పులు రావాలయ్యా అని నువ్వు నోరు తెరిచి ప్రభుతో ప్రార్థనాపూర్వకం ప్రార్థన చేయి. కన్నులు మూయి. ఒకే ఒక ఆలోచన, ఉజ్జీవం రేపబడునుగాక. ఈ చివరి దినాల్లో సంఘం మండించబడాలి, సంఘం రగిలించబడాలి, ఉజ్జీవించబడాలి. నీ ద్వారా మహత్కార్యాలు జరగాలి, నీ ద్వారా దయ్యాలు పారిపోవాలి, నీ ద్వారా స్వస్థతలు జరగాలి, చేతవ శక్తులు కాలిపోవాలి. కృప కృప కృప. మన మధ్యలో సేవకులు రవికుమార్ గారు, డేవిడ్ రాజు గారు, యేసురత్నమయ్య గారు కొంచెం లోపలికి వచ్చి ప్రార్థనలో సహకరించాలని కోరుతున్నాను. యేసుబాబు గారు, రవికుమార్ గారు, డేవిడ్ రాజు గారు, యేసురత్నం గారు లోపలికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి చిన్నగా ప్రార్థనలు ఏకీవించాలని, వారు చిన్న చిన్న ప్రార్థనలు చేయాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. అందరూ కన్నులు ముద్దాం. ప్రజలందరూ మీ ప్రార్థనల కొరకు వేచి ఉండగా అందరూ మీ ప్రార్థన సహకారాన్ని అందించాలని ప్రేమతో సహృదయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అందరూ కన్నులు మొయ్యాలి, తలలు వంచండి. దేవుని సేవకులు మన మధ్యలో ప్రార్థనలు చేయడానికి సిద్ధపడుతుండగా ప్రార్థనాపూర్వకంగా అయ్యగారు రండి, లోపలికి రండి, లోపలికి రండి, లోపలికి రండి. యేసుబాబు గారు రండి, రండి, రండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థనలో చిన్న ప్రార్థనలు వాళ్ళు ఏకీవించండి. వారు ప్రార్థన చేస్తుండే అందరూ ప్రార్థనలు ఏకీపిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి జీసస్, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నాయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, నీ ప్రేమ గొప్ప దేశాన్ని నీకు వందనాలు. ఇదిగో నాయనా నీ దాసులను ప్రభా, ఓసన్న గారిని ప్రభా ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకుని ప్రభా మీరు జరిగిస్తున్న ఈ పరిసరని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు ప్రభువా నీకు వందనాలు. ఈ గన్నవరం ప్రాంత ప్రజలందరినీ ప్రభువా నీ దాసుల చేతికి అప్పచెప్పమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన నీ దాసుల ద్వారా ప్రభు ఈ 3 రోజులు అద్భుతమైన రీతిగా ప్రభువా నేను మీరు సభలు జరిగించారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో వాతావరణం అనుకూల పరిస్థితులు లేకపోయినప్పటికీ నేను మీరు జరిగించిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రభు ఉద్యోగం గురించి ఈ దాసుల ముఖాంతరం నుండి అందరితో మీరు మాట్లాడారు. అవును తండ్రి, ఉద్యోగం చల్లారిపోయింది ప్రభువా. అక్రమం విస్తరించుట చేత అనేక చల్లారిపోతుందని చలవిచ్చావు అయ్యా. నీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించినందుకు స్తోత్రాలు. ఇంక నువ్వు నా దేవా ఇంత చక్కటి మీటింగులు ప్రభా మీరు ఆశీర్వాదకరంగా నేను ఈ సభలు జరిగించినందుకు స్తోత్రాలు అయ్యా. ఇంక నువ్వు ప్రభా ఇంకా సంఘాన్ని ఉజ్జీవపరచండి నాయన. ఇగో నాయన మొదటి రోజు నాయన నరేష్ బాబు గారు నిలబెట్టుకుని వచ్చే 7 విషయాలు మాట్లాడారు. దేవుని నీకు వందనాలు. ఇంక నువ్వు నీ దాసుని బలపరచండి, నీ పరిసరని దీవించండి, ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభువా. నీకు వందనాలు. ఈ 2022 సంవత్సరంలో గొప్ప ద్వారం తెరిచావు ప్రభువా. ఇగో సభలు జరిగించడానికి అనేక ప్రాంతాల్లో ప్రభువా మీరు అనుగ్రహించిన కృపను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో నేను వచ్చిన దైవ సేవకులందరినీ కూడా దీవించి బలపరిచి నడిపిస్తారని ఇంక నువ్వు ప్రభువా ఈ దాసుని ఇంకా బహుబలంగా వాడుకోండి, సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఘ బిడ్డల యవనస్తుని బలపరచమని నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అయ్యగారు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన విలువైన నామమును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గడిచిన సంవత్సరములు గడిచిన నెలలో ప్రభువా తండ్రి మీరు మమ్మల్ని కాచి దాచి కాపాడుకుని నాయన
ఈ 2022వ సంవత్సరం మే నెలలోనైనా ఇదిగో తండ్రి యొక్క రాత్రి కాల సమయంలో మరొక్కసారి ప్రభా మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి భాగ్యమని బట్టి మీకు వందనాలు దేవ స్తోత్రం. దేవా తండ్రి కడవరి దినాల్లో దుర్దినాల్లో అపాయకరమైన దినాలనైనా వాక్యము కొరవైపోతున్న దినాలనైనా దాసుని ఎత్తు పట్టుకుని ప్రభా ఒక బలమైన నూతనమైనటువంటి ఉజ్జీవమైన సభలు ఏర్పాటు చేసుకుని మీకు మాధుర్యం ఉండడానికి మీకు సమీపంగా ఉండడానికి అయా తండ్రి ప్రభా ఇచ్చిన సభలను బట్టి మీకు వందనాలు. తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉన్నట్లుగా ప్రభువా అయా తండ్రి మీ ఎద్దకు వచ్చి ఉన్నారు దేవా. నీ ఎద్దకు వచ్చి వారిని మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు నాయన. అయా నీ దాసుని ప్రభువా తండ్రి ఎవరు నశించిపోకూడదని నాయన ఈ 3 రాత్రులు ఉజ్జీవన సభలు ఏర్పాటు చేశారు దేవా. అయా తండ్రి ప్రభువా తండ్రి నీకు వాక్యము సెలవేస్తూ ఉన్నది ప్రభువు అన్నది మీ యొక్క ప్రయాస వ్యర్థము కాదన్నావు నాయన. నీ దాసుని ప్రయాస వ్యర్థము కాకుండాట్లునైనా అనేకమైన నూతన ఆత్మల మందిరములు నడిపించమని చేస్తున్నాను దేవా. మీకు వందనాలనైనా ఈ కడవరి దినాలు మా యొక్క విశ్వాసముని కాపాడుకోవాలనైనా కడవరకు తుది వరకు నైనా మా శ్వాస ఉన్నంత కాలమునైనా మీకు మాధురిగా ప్రభు మీకు నమ్మకం గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ యొక్క 3 రాత్రుల సభల కొరకునైనా సహకరించిన ప్రతి ఒక్క బిడ్డలను సంఘమును అయా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని ఇటువంటి ప్రభు సభలను దాసుని ద్వారా నడిపించుకుని సహాయం అయా తండ్రి ప్రభు స్తోత్రాలు. మొదటి రాత్రి, 2వ రాత్రి, ఈ యొక్క 3వ రాత్రి ముగింపు రాత్రి నైనా నీ దాసు నెత్తి పట్టుకుని నైనా ఓ సేవకులు మన్నించబడాలి, తర్వాత విశ్వాసాలు మన్నించబడతాయి, వాక్యముతో బలపరచావు దేవ స్తోత్రం. కాబట్టి నాయన సంఘం మన్నించబడాలి. ఈ దుర్దినాల్లో మీకు మాదిరిగా ఉండడానికి కృపను గ్రహించమని నాకంటే ముందుకు దాసుడు చేసిన ప్రార్థన ఆలకించండి, వెనకాల చేస్తున్న ప్రార్థన కూడా ఆలకించి సహాయం ఇచ్చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. చేయండి. మహాపరిశుద్ధుడు సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన 21 సంవత్సరాలు ప్రభువా నాయన తండ్రి ప్రభువా ప్రార్థించడానికి లేని సభలు జరగడానికి లేని పరిస్థితులు ప్రభువా ఎంతోమంది మాబోటోళ్ళు నాయన బలవంతులు భాగ్యవంతులు నాయన అయ్యా తండ్రి ఉన్నత నాయన స్థితి కలిగిన వారు ప్రభువా ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభువా. ఎందుకో మమ్మల్ని ప్రేమించిన ఆయన మరొక అవకాశం మాకు ఇచ్చిన ఆయన అయ్యా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్న రీతిని స్తోత్రాలు అయ్యా. ఈ 3 దినాలు ప్రభువా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న మా అందరి కొరకు మీరు ఏర్పాటు చేశారు ప్రభువా. అయ్యా మేము ఉజ్జీవింపబడాలని, మేము నశించిపోవటం మీకు ఇష్టము కాదు ప్రభువా. అయ్యా నిత్యత్వంలో మేము పాలిభగస్తులు కావాలని ఒక ఆలోచనతో నీ దాసులను ప్రేరేపించి అయ్యా నాయన నీ దాసుని నాయన నిలబెట్టి వాడుకున్న రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో ప్రభువా నాయన విన్న ప్రతి వాక్యము నాయన అయ్యా హృదయాలలో ఫలించి అయ్యా నాయన సంఘాలలో స్థిరులుగా అయ్యా ఉద్యోగము కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి పరిచర్యలో సహకారులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. నాయన ప్రభువా మీరు రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో అయ్యా ఇక్కడ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఉండడానికి వీరితో పాటు అనేకులు రక్షించబడి అయ్యా మారు మనసు పొంది సంఘాలలో చేర్చబడడానికి ఏ ఒక్కరు నశించబోటే నీ చిత్తము కాదు గనుక మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఇదిగో ప్రభువా అయ్యా కూడి ఉన్న మమ్మల్ని అందరినీ దయతో జ్ఞాపం చేసుకోండి, జరుగుచున్న ఈ పరిచర్య జ్ఞాపం చేసుకోండి అయ్యా. సరోదులు విశాలపరచండి అయ్యా, నూతనాత్మలు చేర్చండి ప్రభువా. అనేకులు నాయన ప్రభువా వేలవేసి పిలవమని వేడుకుంటున్నాను, సహాయం చేయండి అయ్యా. ప్రతి సంఘము నాయన ఈ కడవరి దినాల్లో ప్రత్యేకంగా నూతనాత్మలతో నింపబడునుగా ప్రార్థన చేస్తున్నాం. అటు కృపను మీరు దయచేయండి. ఎంతో మంది నశించిపోతున్నారయ్యా, కృపతో జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాను. జరిగించిన ఈ సభలను బట్టి నీకు వందనాలు అయినా, నిలిచి ప్రయాసపడుతున్న మీ దాసులను బట్టి వందనాలు అయ్యా. స్థానిక సంఘాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఎంతైతే నాయన అయ్యా ఈ సభల ద్వారా ఖర్చు అయ్యారో సమస్తమును మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ మీరు పొంది దీవెన ఈ ప్రాంతానికి మా మండలానికి మా జిల్లాకి మా రాష్ట్రాలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. అయ్యగారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన. చిన్న పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి,
కృప కలిగిన మా ప్రభువా మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ క్రీస్తు మహిమ పరిచర్యల ద్వారా జరిగించిన ఈ 3 దిన సభల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతంగా ప్రారంభించారు, అద్భుతంగా మీరు ముగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జరిగించిన సభలకై కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. ఏ ఉద్యోగం అయితే సంఘంలో లేదు ఆ ఉద్యోగాన్ని రేపునందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ ఉద్యోగం కడ వరకు నిలిచి ప్రయాసపడుతున్న దాసుని పరిచయాన్ని కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని, రేపబడి నీ పిల్లలు నా నిరంతరం నీ రాకడ పర్యంతం అదే రీతిగా రేపబడుదురుగా మీ పిల్లలందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ సహకరించిన నీ దాసులను బట్టి, సంఘాలను బట్టి, పరిచారకులను బట్టి, అందరిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు సేవకులు చేసిన ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించినందుకే చేతులెత్తి స్తోత్రములు చెల్లిదా. చివరి ప్రార్థన, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ప్రతి ఒక్కరు మీ తలల మీద మీ కుడి చేతులు ఉంచుకోండి ప్రేమతో. సేవకుడిగా నా మాటను మన్నించండి, అంగీకరించండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఒకే ఒక మాట, ఉజ్జీవం కావాలి, ఉజ్జీవం కావాలి. మా సంఘాలు ఉజ్జీవించబడాలి, ఈ గ్రామం ఉజ్జీవించబడాలి, ఈ ప్రాంతం ఉజ్జీవించబడాలి, ప్రతి విశ్వాసి ఉజ్జీవించబడాలి, ప్రతి సేవకుడు మండించబడాలి. ప్రార్థన చేస్తాను. మహాగరుడా నీకు వందనాలు. ఈ మంచి రాత్రి, ఈ సభల యొక్క చివరి రాత్రిని శ్రేష్టమైన నీ ఆలోచనను బట్టి మీరు ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు అందించాను నాయనా. నా మాటలు, నా తెలివి, నా జ్ఞానం కది నా యోగ్యులను ఎన్నిక లేని వాడిని నాని, ఏ మంచి నాలో లేదు. నన్ను మీరు ఏర్పరచుకొని నాయన మీరు బయలుపరిచిన మాటల్ని బిడ్డలకు అందించి ఉన్నాను. కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడా బిడ్డలు లోబడి యేసు నామములో ఉజ్జీవించబడాలి అన్న మంట ప్రతి ఒక్కరిలో రేపబడునుగాక. ఆ ఉన్నతమైన తృష్ణ వైరాగ్యము కలుగునుగాక. యేసు నేను కూడా మండించబడాలి, నా కుటుంబం మండించబడాలి, నా సంఘం మండించబడాలి, నా పరిచర్య మండించబడాలి, నేను అభిషేకించబడాలి. ఒక అద్భుతమైన అగ్ని దిగిరావాలి అని ప్రతి ఒక్కరు కోరుకునే కృప దయచేయి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు ప్రతి బిడ్డని మీ స్వాధీనపరుచుకున్న ఆయన ఈ రాత్రి వచ్చిన ప్రతి సేవకుడు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఒక సేవకుడు లక్షల మందికి సమానుడు కనుక ప్రతి సేవకుడు మండించబడుదురుగాక. ప్రతి సేవకుడు ఒక రెట్టింపు అభిషేకం దిగివచ్చునుగాక. ఒక అద్భుతమైన మార్పు రాత్రి నుంచి మీ బిడ్డల సేవల మార్పులు కలుగునుగాక. నీ సేవకుల ద్వారా అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, దయ్యాలు పారిపోవాలి, శాతపరి శక్తులు కారిపోవాలి. ఒక బలమైన అభిషేకం దిగి వచ్చునుగాక. సేవకులు మండించబడుదురుగాక, అభిషేకించబడుదురుగాక. కృప దయచేయి నాయన, కృప దయచేయి ప్రభువా. ఈ ప్రాంతంలో మా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ రాత్రి వచ్చిన బిడ్డలు, 3 రోజులుగా వస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఏదో నా తండ్రి అద్భుతమైన కార్యం జరగాలని ఉద్దేశంతో బిడ్డలు వచ్చి ఉండగా ఎవరెవరు ఏ ఆశతో వచ్చున్నారు, ఎవరెవరు ఏ కోరికతో వచ్చున్నారు, యేసు నామములో బిడ్డలు కోరినట్లే జరుగునుగాక, కోరినట్లే జరుగునుగాక. రోగులు స్వస్థపరచబడాలి, సమస్యల ద్వారా సమస్యలు తొలగిపోవాలి, అప్పులతో అప్పులు తొలగిపోవాలి, వ్యాధుల శోధన దూరమైపోవాలి. దీవించు, ఆశీర్వదించు, కృపలో దాచు. ఈ సభల నిమిత్తం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడి కష్టపడి సహకరించిన ప్రతి బిడ్డను దీవించు. ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న ఈ ప్రాంత ప్రజలందరినీ దీవించు. ఈ పరిచయం మీరు ఆశీర్వదించు, వృద్ధి చేయి, స్థిరపరచు. ఏ విధము చేతులకు అద్భుతమైన మంట కలిగి మీరు అక్కడ కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన బిడ్డలందరినీ బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సదాకాలం మనందరికీ కృపతోడైండి ఉజ్జీవముతో నింపి ఆయన రాకడ కొరకు మనలను సిద్ధపరచునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుద్దాం, చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుద్దాం.